శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ సీతారామచంద్ర. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ. అధరం మధురం వదనం మధురం అంటూ మధురాష్టకం మీరందరూ వినే ఉంటారు, కొంతమంది చదువుతూ ఉంటారు. ఇది శ్రీకృష్ణుడికి సంబంధించింది. వల్లభాచార్యులు రాస్తారు మధురాష్టకం. శ్రీకృష్ణుడి అధరం మధురంగా ఉంటుంది, ఆయన మాట్లాడితే మధురంగా ఉంటుంది, ఆయన వెన్న తిన్నా మధురంగా ఉంటుంది, ఆయన నడుస్తున్నా మధురంగా ఉంటుంది అంటూ రాసి మధురాధిపతే అఖిలం మధురం అంటారు. అంటే ఆయన మధురం అనే దానికి అధిపతి ఆయనే. ఒక మధుర అనే మాటకి, అంటే మధురం అంటే మనకు తెలుసు తీపిదనానికి పరాకష్ట, దానికి ఒక చిన్న బొమ్మలాగిస్తే అది శ్రీకృష్ణుడిలా ఉంటాడు అని ఆయన పరవశిస్తూ రాసుకున్నారు. సేమ్ అదేగా అలాంటిదే రాముడు. శ్రీరాముడు ఏంటో తెలుసా అండి, ఆయన మాట్లాడితే ధర్మం, నుంచుంటే ధర్మం, నడిస్తే ధర్మం, ఆయన ఏదైనా పని చేస్తే ధర్మం, ధర్మం లేకపోతే ఆయన పని చేయరు, ధర్మంతోనే ఉంటాడు ఆయన. కాబట్టి ఆ ధర్మము అనే దానికి ఒక నిలువెత్తు రూపమే శ్రీరామచంద్రుడు. అందుకని మనకి అది ఎందుకు రామాయణం చదవాలి అంటే ధర్మం అంటే ఏంటో తెలియాలి మనకి. ఆయన ప్రతి దానిలో, ప్రతి నడవడికలో, ప్రతి దానిలో ధర్మం ఏంటో మనకు చూపిస్తూనే ఉంటాడు. అంటే మనకి ఒక ఐడియల్ ఫిగర్ కావాలి కదా. మనకి చూడండి, ఏదైనా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే ఇళ్లలో అమ్మ వాళ్ళు చెప్తుంటారు, చూడు పక్కింటి పిల్లడు ఎంత బాగా చేస్తున్నాడో వాడిని చూసి నేర్చుకో, ఇలా చెప్తాం కదా మనం కూడా. అంటే ఏంటి, అలాంటి పక్కింటి చాలా బుద్ధిమంతులైన పిల్లాడే శ్రీరామచంద్రమూర్తి. ఆయన్ని చూసే మనం నేర్చుకోవాలి ప్రతిదీ. ఈ మనకి సగం జీవితం అయిపోయింది అనుకోక్కర్లేదండి, ఉన్న జీవితాన్ని కూడా మనం మలుచుకోవచ్చు, మిగతా వాళ్ళది కూడా మలవచ్చు. కాబట్టి ప్రతి మాట తప్పులైన నిర్మహమాటంగా మనం మార్చుకోవాలి కదా. అది మార్చుకోవడానికే రామాయణం. మనకి కథ అందరికీ తెలిసిందే, కానీ ఆ కథలో ఉన్న ధర్మ సూక్ష్మాలు, ఏమేం చేస్తున్నాడు శ్రీరాముడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, అందుకే మనం అంతలాగా డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ప్రతి శ్లోకాన్ని పట్టుకుని ఎందుకు రాముడు ఇక్కడ ఆలోచించాడు, ఈ పాత్ర ఎందుకు ఇలా చేస్తుంది అని ప్రతి పాత్ర గురించి కూడా ఆలోచిస్తూ ముందరికి వెళుతున్నాం. కాబట్టి రాముడిది ఏది నిష్కారణంగా చేయడు. ఎందుకు చేశాడు అంటే వెనక ఒక ధర్మం ఏదో ఉందన్నమాట. ఆ ధర్మం ఏదో పట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. అందుకే చాలా మందికి నేను చెప్తున్నాను, రామాయణం రాయండి అని చాలా మంది చెప్తున్నారు. రాయడం వల్ల ఏంటవుతుందంటే ఒకసారి చదివితే రామాయణం ఏం అర్థం కాదండి, కథ మాత్రమే అర్థం. అలా తర్వాత చదివే కొద్దీ మన దగ్గర మన రామాయణం ఉంటుంది కాబట్టి చదివే కొద్దీ ఏంటవుతుందంటే అందులో లోతులు, ఓహో ఇది ఎందుకు జరిగిందా, ఇలా జరిగింది, ఇలా ఎందుకు చేశాడు, ఇలా వీళ్ళెందుకు ఇలా ప్రవర్తించారు, ఇవన్నీ తెలుస్తాయి. తెలిసినందువల్ల మన ఆలోచన దృక్పథం మారిపోతుంది. అందుకే అది మనకి నిత్య పారాయణ గ్రంథం అంటారు. మిగతా ఊరికే చదివి తీసేసేది కాదు. ఇలాంటివన్నీ మనం చెప్పుకునేవన్నీ నిత్య పారాయణ గ్రంథాలు. రోజు 2 పేజీలైనా చదవాలి. చదివితే ఏంటవుతుందంటే అవి బాగా మనలో ఇంకిపోవాలి ఆ భావాలని. కాబట్టి అది అందుకని రామాయణం రాయండి, చదవండి అని చెప్తున్నాను. అయోధ్యాకాండ. ఇక్కడ శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు ముందర భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. ఆయన అన్నాడు, ఇక్కడే ఉంటుకోండి, ఎక్కడో మీరు వనవాసం చేయడం ఎందుకు, ఇక్కడే. అన్నీ తెలిసిన మహర్షి సప్తర్షుల్లో ఒకడు ఆయన కూడా అంత మాట అన్నాడు. ఎందుకంటే చెప్పాను మీకు, రాముడి ఆకర్షణ శక్తి అలాంటిది. ఆయన్ని ఒకసారి చూసిన వాళ్ళు, ఆయన దృష్టిలో పడ్డవాళ్ళు ఇంకా తప్పించుకోలేరు, ఆయన వైపే చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి గొప్ప సప్తర్షిలో ఒకడైన భరద్వాజుడు కూడా అంత మాట. గుహుడని లేదా, గుహుడేమన్నాడు, అసలు ఎందుకయ్యా నువ్వు ఎక్కడికో వెళ్ళడం, ఇది కూడా అడవే కదా, నీ కాళ్ళ దగ్గర పెడుతున్న రాజ్యం అంతా, ఇక్కడ ఉండు హాయిగా, నీకు ఎలా కావాలంటే అలా ఉండు, 14 ఏళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. రాముడు అలా కాదు, నేను ముని వృత్తి తీసుకుంటానంటున్నాను, ఇక్కడ ఉంటే మీకు అందరికీ
ఇబ్బంది కూడాను, నేను వెళ్ళిపోతాను. అది ధర్మం కదా. రాముడు చేశాడంటే తప్పనిసరిగా ధర్మమే. అందుకని ఏం చేశాడు, అక్కడి నుంచి భరద్వాజ ముని ఆశ్రమానికి వచ్చాడు, గుహుడి దగ్గర నుంచి. అక్కడి నుంచి ఆయన మాట ప్రకారం ఆయన ఏమన్నాడు, చిత్రకూటానికి వెళ్ళండి. అందుకని యమునా నది దాటాం. యమునా నది దాటుతుంటే సీతాదేవి యమునా నదికి అనేక ప్రార్థనలు చేసింది, గంగాదేవి చేసినట్టే చేస్తూ అందిట, అమ్మా నువ్వు నిజానికి ఒక విధంగా చెప్పాలంటే నాకు ఆడబడుచు లాంటి దానివి, అందుకని నీకు కూడా నేను మా వనవాసం అవ్వగానే నీకు అనేక కానుకలు ఇస్తాను, అనేక మొక్కుబడులు చెల్లిస్తాను. ఆవిడ ఎలా అవుతుందండి మరి ఆడపడుచు అంటే? దానికి ఒక చిన్న ఇది చెప్తారు ఏంటంటే, యమున నది సూర్యుడికి కూతురు, సూర్య భగవానుడి కూతురు యమున. తర్వాత మరి శ్రీరామచంద్రుడిది కూడా సూర్యవంశమేగా, అందుకని ఇంటి ఆడపడుచు కింద లెక్క. అది రెండవది ఏంటంటే, యమున నల్లగా ఉంటుంది, శ్రీరామచంద్రుడు నల్లగానే ఉంటాడు, నీలిమేఘ శ్యాముడు అని అంటాం మనం ప్రేమగా, కానీ నల్లగా ఉంటాడు కదా. కాబట్టి అందుకని ఆవిడకి ఆ ఛాయ కూడా ఇందులో చూసుకుని మురిసిపోయింది. తన భర్త ఛాయ నదిలో కనిపిస్తుంది కాబట్టి తన ఆడబడుచు కింద ఆవిడకి పసుపు కుంకాలు అవి ఇచ్చి, తల్లి మేము క్షేమంగా వచ్చేలాగా నా భర్త వనవాస దీక్షను పూర్తి చేసుకునేలాగా అనుగ్రహించు అంటూ ఆవిడ్ని వేడుకుని అక్కడి నుంచి వాళ్ళు నది దాటారు. దాటిన తర్వాత వాల్మీకి ఋషి కనిపిస్తే ఆయనకి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఆ చిత్రకూటానికి ప్రవేశించారు. అంటే ముందరే మీకు భరద్వాజ ఋషి చెప్పాడు ఏంటి అది, ఆ చిత్రకూటంలో పర్వతం ఎలా ఉంటుందంటే, అసలు ఆ పర్వతాన్ని ఇలా చూస్తేనే మన మనసులో ఇంకా పాపపు ఆలోచనలు రావు, అంత పవిత్రంగా ఉంటుంది. అక్కడంతా అనేక పళ్ళ వృక్షాలు అంటే ఫల వృక్షాలు, పూలవి సంబంధించినవి ఉంటాయి. అవి ఎవరు చూడండి రోజు వచ్చి కోసుకుంటూ ఉంటే ఏదో ఉంటాయి, లేదా అలా చెట్లకే ఉండుంటే ఎంత బాగుంటాయి కదా, అలా ఉంటాయి. అందుకని అక్కడ అనేక మంది ఋషులు కూడా ఉంటారు తపస్సు చేస్తూ, మంచి నీరు అది దొరుకుతుంది, మీరు హాయిగా అక్కడ ఉండొచ్చు. అందుకని వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇక ఎలాంటి స్థలంలో వీళ్ళు కట్టుకోవాలి అది కూడా భరద్వాజుడు చెప్తాడు. అంటే ఏంటంటే, ఇలా కొండ నుంచి ఇలా జారుగా ఉన్న స్థలంలో కట్టుకోవద్దు, వాళ్ళ ఇది కట్టుకోకూడదు. ఎందుకంటే పైనుంచి నీరు ప్రవహించి అది పర్ణశాల మునగచ్చు. అందుకని ఒక సమతలంగా ఉన్న స్థలం చూసుకుని కట్టుకోవాలి. కాబట్టి అలాంటి చోట కట్టాలని వాళ్ళు చూస్తున్నారు, ఎలా ఉంటుంది ఆ స్థలాలన్నీ అని కాస్త చుట్టూతో వెతికి చూస్తున్నారు. వెతికి చూసుకుంటుంటున్నప్పుడు అప్పుడు ఏమైందంటే, వాళ్ళకి ముందర రాముడు, తర్వాత సీత, తర్వాత లక్ష్మణుడు ముగ్గురు నడుస్తూ నడుస్తూ వెళుతూ ఉంటే అక్కడ చెప్పాను కదా, కొన్ని ఫల వృక్షాలు ఎవరు ఎప్పుడు చూడనివి ముట్టుకొని అలా వేలాడుతున్నాయి. అనేక అటు ఇటు పుష్పాలు అలా సుగంధాలు విరచిమ్ముతున్నాయి. ఒక్కొక్కసారి మనం ఎక్కడికైనా చూడండి, బయట ఊర్లకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా చిన్న ఊర్లకు వెళితే అక్కడక్కడ పొగడ చెట్లు, పున్నాగ చెట్లు ఉండి అసలు ఎంత సువాసన గుబాళిస్తూ ఉంటుంది. అలాంటిది మీరు అర్థం చేసుకోండి, ఎవరు వెళ్ళని చోట ఎలా ఉంటాయి, ఎంత చక్కటి వాసన అది ఉంటుంది. అలాంటి వాటిలోంచి వెళుతున్నారు. సీతాదేవికి అంత ఆశ్చర్యమే. వెంటనే కొత్తది కనిపిస్తే అడిగేది, ఇదేంటో చెప్పండి అని చెప్తే వెంటనే రాముడు వాటన్నిటి గురించి రాముడికి తెలుసు. మనలాగా గూగుల్ ఓపెన్ చేసి చూడడానికి కాదు, ఆయనకు అన్ని తెలుసు. చూసి చెప్తుండేవాడు, ఇది ఇలాగా అదలాగా అని చెప్తే విచిత్రమైన పళ్ళు, విచిత్రమైన పువ్వులు కనిపిస్తే ఆవిడ అడిగేది. ఇది వెంటనే విడగానే లక్ష్మణుడో రాముడో వెళ్ళి తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చేవారు. చూడు ఎంత బాగున్నాయో ఈ పువ్వులు, అవి చూసి ఆవిడ మురిసిపోతూ ఉండేది. ఇలాగా వాళ్ళు నడుస్తూ ఆ చిత్రకూటంలో ఒక మంచి స్థలానికి చేరారు. నీళ్ళకి అతి దగ్గర కాదు, మరి అతి దూరము కాదు. అంటే రోజు సీతాదేవి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేలాగా ఉంది, మరీ దగ్గరగా కూడా ఉండకూడదు నీళ్ళకి, ఎందుకంటే క్రూర మృగాలు వచ్చేస్తాయి సాయంత్రం అయ్యేసరికి. కాబట్టి కాస్త దూరంగా ఉండాలి. అలాగా మంచి స్థలం అది ఎంచుకుని వెంటనే రాముడు లక్ష్మణుడిని చూసి చెప్పాడు, ఇక్కడ నువ్వు ఆశ్రమం నిర్మించు, మనం ఇక్కడ నిర్మిద్దాము, నువ్వు మొదలెట్టు అని చెప్పాడు. లక్ష్మణుడు వెంటనే ఇది నేను చేస్తాను అని ఆయన తీసుకుని ఒక మంచి అక్కడ ఎండిపోయి గట్టిగా ఉన్న చెట్లు తీసుకుని కొన్ని వెదురు బొంగులు అవన్నీ తీసుకుని వచ్చి చూస్తూ ఉండగా రాముడు సీత అత్యద్భుతమైన పర్ణశాల నిర్మాణం చేశాడు. ఎలాగంటే అది వానకి ఎండకి తట్టుకునేలాగా ఉంటుంది, అలాగే లోపలికి మళ్ళా కొంచెం వెలుతురు వస్తుంది, పైగా చూస్తే తప్ప అది ఆశ్రమం అని తెలియదు మళ్ళా. అందుకని ఆ చుట్టూ మంచిగా ఆకులు అవి కట్టి పైన చాలా అత్యద్భుతంగా చేశాడు. అది చూసి రాముడు వెంటనే వెళ్ళి లక్ష్మణుడిని దగ్గరికి తీసుకుని కౌగలించుకున్నట్ట, ఎంత చక్కగా చేసావురా, తండ్రి ఇస్తాడు కొడుక్కి ఇలాంటివన్నీ కట్టించి, నాకు నా తండ్రి గుర్తొస్తున్నాడు, నాకు తండ్రిలాగా చేసావురా నువ్వు అంటూ మురిసిపోయాడు రాముడు. చక్కటి ఇల్లు పర్ణశాల కట్టాడు లక్ష్మణుడు. కడితే వెంటనే అప్పుడు రాముడు అన్నాడు, మనం కట్టగానే అలా వెళ్ళకూడదు, దీనిలో మనం పూజ చెయ్యాలి.
పూజ చేసి మాత్రమే మనం లోపలికి వెళ్ళాలి అని చెప్పాడు. చెప్తే వెంటనే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వాస్తు పూజ చేయాలి అని చెప్పాడు. దానికి తగ్గ సంభారాలు ఈయన చెప్పాను మీకు నేను. శ్రీరామచంద్రుడికి యజుర్వేదం అంటే చాలా ప్రీతి. యజుర్వేదంలోనే ఎలా మంత్రాలు చదవాలి, ఏ దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, దానికి సంబంధించిన పూజలు అన్నీ ఉంటాయి. అన్ని రాముడికి తెలుసు. దాని ప్రకారం అన్ని చెప్పాడు లక్ష్మణుడికి, నాకు ఇవి కావాలి పూజకి. అవన్నీ తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఒక ప్రత్యేకమైన దుంపని అడిగేటండి. ఆ దుంపని తీసుకురా, దాంతో నాకు ఆ గజ కందము అనే దుంపని తీసుకొస్తే దానికి ప్రత్యేకంగా ఉడకపెట్టి పూజ చేయాలి, అది చేయాలి అని చెప్పాట. అంటే ఆ కాలంలో వాళ్ళ వంశంలో వాళ్ళకి ఆచారం. ఆయన లక్ష్మణుడు వెళ్ళి దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి దానికి ఇంకా కొన్ని పువ్వులు, కొన్ని సరిపడా కొన్ని అన్ని పత్రాలు అన్ని తీసుకొచ్చాడు. వెంటనే ఏం చేశాడంటే రాముడు లోపలికి వెళ్ళి వాళ్ళ కులదైవం, వాళ్ళ ఇష్ట దైవం, తర్వాత వాళ్ళ ఇంకొకటి 3 చెప్పాను కదా నేను, వాళ్ళ వర్ణానికి సంబంధించిన 3 దైవాలను ప్రతిష్ఠించాడు. వాళ్ళకి మహావిష్ణువు వాళ్ళ కులదైవం. అలా ప్రతిష్ఠించి దేవతా పూజ ఫస్ట్ ముందర గణపతికి పూజ చేసి, తర్వాత మిగతా దేవతలు విష్ణుమూర్తి మొదలైన దేవతలందరికీ పూజ చేశాడు. అంటే వాళ్ళ పర్ణశాలలోనే ఎక్కడ ఉంచాలో ఆ మూల చేసి, తర్వాత వెంటనే వాళ్ళిద్దరు ఆ పూజ అయిన తర్వాత వాళ్ళ గృహప్రవేశం అంతా అయింది చక్కగా చేసి, అప్పుడు ఆ లోపల మిగతా అంతా వాళ్ళు ఎక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టుకోవాలి, ఎక్కడ పళ్ళు పెట్టుకోవాలి, ఎక్కడ వాళ్ళు అన్ని సిద్ధం చేసుకుని వెంటనే వీళ్ళకి తగ్గ ఎలా పడుకోవాలి అని శయ్యలు కూడా చక్కగా వాటి గడ్డి అది తెచ్చి దానికి తగ్గగా పరిచి చాలా అద్భుతంగా చేశాడు లక్ష్మణుడు. సీతారాములు ఇద్దరు చాలా సంతోషించారు. ఇక వాళ్ళకి ఏంటంటే అక్కడికి వస్తే చాలు, నీళ్లు పక్కనే జలపాతం కొద్ది దూరంలో ఉంది, అక్కడి నుంచి సీత నీరు తెచ్చేటట్టు, వీళ్ళకి కావాల్సినవి పళ్ళు, తర్వాత ఏమైనా ఇవన్నీ కందమూలాలు తీసుకొచ్చేటట్టు, ఇలా చక్కగా అందరు ఏ పనులు చేయాలో వాళ్ళని నిర్ణయించుకుని పొద్దున్నే లేస్తే ఆ కిలకిలారావాలు, పక్షులు, జంతువుల చప్పుళ్ళు దానికి మెల్లిమెల్లిగా అలవాటు పడి వాళ్ళు దాంతో ఆ పచ్చదనానికి, ఆ ప్రశాంతతకి వాళ్ళు హాయిగా ఉండి నిబ్బరంగా జీవితం గడుపుతుంటే రాముడు అన్నట్టు ఒక రోజు లక్ష్మణుడితో, మనం ఇంత హాయిగా ఉన్నాం ఇక్కడ, మన తల్లులు తండ్రులు ఎంత బెంగ పెట్టుకున్నారో మన మీద, పాపం వీళ్ళు ఎలా ఉంటారో అని వాళ్ళకి తెలిస్తే బాగుండు, మనం ఇంత హాయిగా ఉన్నామని, ఎంత దిగులు పెట్టుకున్నారో నాన్నగారు అని అనుకుంటున్నాడు. ఇక్కడితో మనం రామచంద్రుడిని, సీతాదేవిని, లక్ష్మణ్ణి వదిలి ఒకసారి అయోధ్యకు వెళ్ళాం. ఎందుకంటే వదిలేసి వచ్చేసాం. పాపం దశరథుడు ఏడుస్తుంటే, కౌసల్య ఏడుస్తుంటే వదిలేసి వచ్చేసాం. ఇప్పుడు వెళదాం. ఇప్పుడు సుమంత్రుడు ఎక్కడున్నాడు? వీళ్ళని గంగా నది దగ్గర వీళ్ళు దాటుతున్నప్పుడు గుహుడితో పాటు సుమంత్రుడు ఉండిపోయాడు కదా. ఉండిపోతే వీళ్ళు ముగ్గురు వచ్చారు. అక్కడ నేను కూడా వస్తాను అని సుమంత్రుడు అంటే రాముడు వారించాడు, వద్దు, నువ్వు కూడా మాతో వస్తే అప్పుడు ఎక్కడున్నామో తెలియక కైకాదేవి అనుమానిస్తుంది మనల్ని. కాళీరథం వెనక్కి వెళ్ళి నువ్వు చెప్పాలి, వాళ్ళ ముగ్గురు అడవికి వెళ్ళారు అంటే అప్పుడే నమ్ముతుంది, కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళవలసింది. అందుకని సుమంత్రుడు వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి అక్కడ ఒక రోజు ఉన్నాడు ఆయన. ఒక రోజు కాదు, 1.5 రోజు ఉన్నాడు ఆయన. ఉంటే ఈ లోపల గుహుడు ఏం చేశాడంటే, వాళ్ళకి కొంతమంది అనుచరులు ఉంటే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, అంటే చిత్రకూటం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెప్పారు, ఇలా మేము సీతారాముల్ని చూసాము, అక్కడ వాళ్ళు ఒక పర్ణశాల అది కూడా కట్టుకుంటున్నారు, లోపల ఉన్నారు, అందరూ క్షేమంగా ఉన్నారని వీళ్ళకి వార్త వచ్చింది. గుహుడికి వచ్చింది. గుహుడు పక్కనే సుమంత్రుడు ఉన్నాడు. ఆయనకు కూడా తెలిసింది. అమ్మయ్య ఇంకా తెలిసింది వార్త, నేను బయలుదేరుతానని అక్కడి నుంచి ఆయన బయలుదేరుతూ ఆ గుర్రాలని కట్టాడు, రథానికి కట్టి ఇంకా బయలుదేరదాం అంటే గుర్రాలు కదలట్లేదు. రాముడు లేకుండా ఖాళీ రథంతో గుర్రాలు కూడా కదలమని మొరాయించాడు. చొరణ కోలు తీసుకొని ఇలా కొట్టడానికి ప్రయత్నిస్తే దానికి కూడా దెబ్బలైనా తిన్నాయి కానీ కదలలేదు. ఇప్పుడు ఈయన వెళ్ళి కన్నీళ్లతో వాటిని నిమిరి చెప్పాట, రాముడు వస్తాడు ఇంకా కొద్ది సంవత్సరాలు ఆగితే, అందుకని మనం దిగులు పడకూడదు, రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, అందుకని మీరు ఇలా మొరాయించకూడదు, రాముడికి ఇలా ఉంటే మీరు నచ్చదు అని గుర్రాలకి చెబితే అవి అర్థం చేసుకుని రాముడికి నచ్చదు అనే మాటను పట్టుకుని రాముడి కోసం కదిలి రథంతో వెళ్ళాడు. అంటే జంతువులు, పక్షులు కూడా రాముడి వైపు అంత ఆకర్షణ, ఆయన ఉన్న ధర్మానికి అంత ఆకర్షణ. వెనక్కి సుమంత్రుడు వెళుతున్నాడు. సుమంత్రుడు వెళుతూ ఉంటే అనేక గ్రామాల వాళ్ళు అంతకుముందరే చూశారు వీళ్ళు ముగ్గురు వెళ్ళడం. వాళ్ళు లేకుండా వస్తున్న ఖాళీ రథం చూస్తుంటే ఎవరికి నచ్చట్లేదు. అందరూ చూసి నిట్టూర్పులు విడిచేవాళ్లే, బాధపడేవాళ్లే కనిపిస్తున్నారు అన్ని గ్రామాల్లో. మెల్లిగా రథం అయోధ్య ప్రవేశించింది. అయోధ్య ప్రవేశిస్తుంటేనే సుమంత్రుడికి భయం వేస్తోంది. జనం దగ్గర నుంచి ఎలాంటి వాళ్ళు ఏ మాటలు వినాల్సి వస్తుందో. అలాగే ఎప్పుడైతే సుమంత్రుడు వెళ్ళాడో అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు.
వచ్చేసా ఫస్ట్ సుమంత్రుడు రథం చూడగానే దూరం నుంచి అందరు పరిగెట్టుకుని వచ్చారు. వచ్చి ఏడి 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 రాముడు వచ్చాడా, లక్ష్మణుడు వచ్చాడా, సీతమ్మ వచ్చిందా అంటూ వచ్చారు. లేడు, ఖాళీ. అంటే ఆ మాత్రం తీసుకురాలేకపోయావా సుమంత్ర, ఏం చేస్తున్నావు నువ్వు, నీ వల్ల కానీ లేదా, తీసుకునే రాలేదా, చీచి అని వెళ్ళిపోయారు. అందరూ చీ అనేవాళ్లే, పాపం సుమంత్రుడు తప్పేంటి అని జనాల్లో అంత బాధ. ఆయన రాలేదు, ఇంకా మనం ఏం చేయాలి, 14 సంవత్సరాలు ఆయన కోసం ఎదురు చూడడం తప్ప ఇంక ఏముందని మనకి జీవితాల్లో ఏమి ఇది లేదు అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎందుకు ఇంత జనంలోకి వెళ్ళిపోయాడు రాముడు అంటే కేవలం ఆకర్షణే కాదండి, ఆయన చేసిన ధార్మికమైన పనులు కూడా అంతే. ఎక్కడైనా ఒక చోట యాగం జరుగుతోంది ఈ దేశంలో అంటే ఆయన వెంటనే వెళ్ళేవాడు. ఎందుకంటే అలాంటి యాగాలు, లాంటి వైదిక కర్మల్ని మనం ప్రోత్సహించాలి. మనం వెళ్ళి ఆయన రాజకుమారి లాంటి వాడు వస్తే ఓహో ఆయనే వచ్చాడు కదా, మనం కూడా వెళ్ళాలని మిగతా వాళ్ళు కూడా వస్తారు. దానికి తగ్గ ఆర్థిక సహాయం చేయాలి. అలా చేసినప్పుడే మనకేంటంటే ధర్మం ప్రవర్ధిల్లుతుంది. ఈ విధంగా ఆయన అంత ఇదిగా ప్రతి చిన్నదానికి, ఏదైనా ఒక ఇంట్లో శుభకార్యం అయితే దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నాయా వెళ్ళి అడగడం, స్వయంగా కావాలంటే తను దానికి కావాల్సిన ధనం ఇవ్వడం, లేదా ఎవరో కొత్తగా రైతు ఏదో మొదలెడుతూ ఉంటే ఆయనకి ఏం కావాలో కనుక్కోవడం, మీకు ఏమైనా కావాలంటే ధన సహాయం నేను చేస్తాను ఒక మిత్రుల్లాగా మాట్లాడడం, ఇలా అందరిలో చొచ్చుకుపోయేవాడు. కాబట్టి మరి ఆయన లేడు అంటే వీళ్ళందరికీ కొండంత ధైర్యం లేదు. ఎలాగా అని అలాంటి దిగులు పట్టుకుంది. 14 సంవత్సరాలు ఎలాగా, భర్తుడు ఎలా ఉంటాడో తెలియదు. అందుకని అందరూ దిగులుగా ఉన్నారు. అలాంటి సుమంత్రుడు వెనక్కి వచ్చాడు. వచ్చి ఆయనకు తెలుసు వెళ్ళేటప్పుడే ఆ దశరథుడు అక్కడ పడిపోవడం అని చూస్తూనే వెళ్ళాడు ఆయన. ఈ లోపల ఆయన అనుచరులు చెప్పారు, సుమంత్రుడు మరి ఆయన మంత్రి కదా, ఆయనకు చాలా మంది అనుచరులు ఉంటారు. ఆయన కౌసల్య మందిరానికి వెళ్ళాడు. మరి మీకు మొన్ననే చెప్పాను నేను, ఆయన్ని ఎవరు ఆపలేరు. సుమంత్రుణ్ణి అంటే ఆయనకి అంత స్వతంత్రం ఉండేది. ఆయన లోపలికి అంతఃపురంలో కూడా లోపలికి వెళ్ళిపోయే ఆయనకి స్వతంత్రం ఉంది. అలాగా కౌసల్య మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి అంతవరకు అక్కడ కూర్చుని విలపిస్తున్న రాణులు, తర్వాత దశరథుడు కూడా అంతవరకు మంచం మీద పడుకున్నవాడు గబుక్కున లేచి ఏరి ఏరి రాముడు వచ్చాడా అంటూ లేచాడు. లేస్తే వెంటనే సుమంత్రుడు వచ్చి కళ్ళనీళ్లతో చెప్పాడు, లేదు, ఎంత ప్రయత్నించినా వాళ్ళు ముగ్గురు రాలేదు, పైగానేమో నేను వస్తానంటే కూడా నన్ను వద్దు, నువ్వు వెళ్ళమని చెప్పాడు అని చెప్పాడు. వెంటనే కౌసల్య అంటే చాలా ఆశ పెట్టుకుంది ఆవిడ, సుమంత్రుడు తెచ్చేస్తాడు అనే ఉద్దేశంతోనే ఎదురు చూస్తుంది ఆవిడ. అలాంటిది రాకపోయేసరికి తట్టుకోలేకపోయింది. అలా చూస్తున్నాడు. ఎక్కువ దశరథుడు మాట్లాడట్లేదు. అంటే ఆయనకు ఒంట్లో బాగోలేకపోవడం వల్ల కావచ్చు, అది ఒకలాంటి ఆయనకి నిస్పృహతో అయిండొచ్చు. వెంటనే ఆయన్ని చూసేందుట ఈవిడికి ఉక్రోషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది దశరథుడి మీద. ఇప్పుడు పక్కనే ఏం కైక లేదుగా, అందుకని మీరు అడగండి, ఇప్పుడు అడగచ్చు, మాట్లాడొచ్చు, రాముడి గురించి, సీత గురించి, లక్ష్మణుడి గురించి అడగచ్చు. కైకుంటే మీకు ఆవిడేమన్నా అనుకుంటుందని ఏదైనా భయం ఉందేమో, ఇప్పుడు ఆవిడ లేదుగా, మీరు పర్వాలేదు అడగండి అంటుంది. అంటే కోపమో, ఆవిడ కోపం అంటే ఉక్రోషం వచ్చేస్తుంది, ఆవిడ ఆపుకోలేకపోతుంది. మీకు చెప్పాను కదా, ఆవిడ సాత్విక గుణాన్ని కొంతసేపు వదిలేసి రజోగుణంలోకి వెళుతుంది. అంటే ఒక కొడుకు మీద ఉన్న ప్రేమ ఏమైనా చేస్తుంది, భర్తని కూడా భర్తతో కూడా పోట్లాడేలా చేస్తుంది. అని మన అందరికీ అనుభవమే కదా జీవితాల్లో ఇలాంటివి. అలా అయిన తర్వాత వెంటనే ఆయన మాట్లాడలేదు. తర్వాత సుమంత్రుడే తనంతట తను చెప్పాడు, నేను వస్తున్నప్పుడు ఏం జరిగింది. దానికి ఒక శ్లోకం ఈరోజు నేను మీకు పంపించాను. అది చాలా చాలా ముఖ్యమైన శ్లోకం అయోధ్యాకాండలో. తదైవ రామో అశ్రుముఖ కృతాంజలి స్థితో భవ లక్ష్మణ బాహుపాలిత తదైవ సీతా రుదతి తపస్విని నిరీక్షతే రాజరథం తదైవ మాం అన్నాడు. అంటే ఇక్కడ సుమంత్రుడు చెప్తున్నాడు, రాముడు నేను వచ్చేస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చాడు, వచ్చి ఆయన కన్నీటితో చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. తర్వాత పక్కనే లక్ష్మణుడు నుంచుని ఉన్నాడు. సీతమ్మ వారు మాత్రం ఆ రథం వైపు రాముడి వైపు చూస్తోంది, మళ్ళా మధ్యలో నా వైపు కూడా చూస్తోంది కన్నీళ్లతోటి అని చెప్పాడు. ఎందుకు ఈ శ్లోకంలో ఇలాంటి అర్థం అంటే, ఇక్కడ రాముడికి ఎందుకు ఇక్కడ ఆయన ఆ రాముడు కన్నీటితో నమస్కరిస్తున్నాడు అంటే, అక్కడ తండ్రి ఎలా ఉన్నాడో, తల్లి ఎలా ఉందో, అయోధ్యను వదిలి వెళ్ళిపోతున్నాను మళ్ళా 14 సంవత్సరాలు, సుమంత్రుడితో కూడా ఆయనకు అనుబంధం ఉంది, వెళ్ళిపోతున్నాడు సుమంత్రుడు అని ఆయనకి దుఃఖంలా వచ్చింది. ఇక లక్ష్మణుడు రాముడు పక్కనే నిలబడున్నాడు. ఆయన గురించి ఏమన్నాడో రాయలేదు. సీతమ్మ వారు మాత్రం చూస్తోంది. ఎందుకు రథాన్ని, రాముణ్ణి, సుమంత్రుడిని ఎందుకు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటోందంటే, రాముడు లాంటి వాడు ఈ రోజు ఆయన చక్రవర్తి అయ్యి ఉండవలసింది, ఈ రోజు ఆయన యువరాజు పట్టాభిషేకం చేయవలసింది, అలాంటి పాదాచారిలాగా ఇక్కడ నిలబడ్డాడు.
అడవిలో ఇలాంటి వల్కలాలు కట్టుకుని ఆ రాజరథం ఎక్కి తిరగాల్సిన వాడు ఆ రథం ఆయన లేకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది సుమంత్రుడు చూస్తున్నాడేమో అని మళ్ళా ఇటు మొహం తిప్పేసుకొని కన్నీళ్లు తుడుచుకుంటుంది ఆ మహాసాధ్వి. ఇది ఈ విషయం అంటూ అది చెప్పాడు. చెప్తే అప్పుడు దశరథుడు లేచి కూర్చుని అడిగేట, ఒక్కొక్కళ్ళు ఏమన్నారో నాకు వివరంగా చెప్పవా? రాముడు ఏమన్నాడు, లక్ష్మణుడు ఏమన్నాడు, మా కోడలు ఏమందో చెప్పు. అప్పుడు చెప్పాడు ఆయన. రాముడు అన్నాడు, ప్రతి ఒక్కళ్ళు నమస్కరించవలసినంత యోగ్యత గల దశరథ మహారాజు గారి పాదాలకి నేను నమస్కారం చెప్పు. మా మహారాజు ఆయనే నాకు దైవం, గురువు, తండ్రి అన్ని ఆయనే. ఆయన సత్యవాక్ పరిపాలన కోసం నేను వచ్చాను, అంతేగాని ఆయన నన్నేమి కష్టపెట్టట్లేదని చెప్పు. తర్వాత నా తల్లికి, నా తల్లులందరికీ నమస్కారం చెప్పు అని కౌసల్యకి ఇంకొకసారి నా మనవిగా చెప్పు. దశరథుడిని జాగ్రత్తగా నా తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. అలాగే కైకేయి మీద కూడా కోపం పెట్టుకోకూడదు, భరతుని కూడా మన్నించమని చెప్పు, ఆయన తప్పేం లేదు అని చెప్పాడు. చెప్పి తర్వాత తండ్రికి చెప్పమన్నాడు, నా తల్లిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పమని చెప్పాడు. తర్వాత లక్ష్మణుడు ఏమన్నాడు అని దశరథుడు అడిగాడు. లక్ష్మణుడు ఏమన్నాడంటే, లక్ష్మణుడు అన్నట్ట, నా తండ్రి చేసింది తప్పు. కైకేయి మాట విని ఏ తప్పు చెయ్యని రాముణ్ణి అడవికి పంపించడం చాలా పెద్ద తప్పు. దీనివల్ల నాకు మనసు అని ఒకటి మాత్రం చెప్పు నా తండ్రికి, ఏంటంటే ఇక నుంచి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని అన్నయ్య, ప్రతిది సమస్త నాకు శ్రీరామచంద్రుడే అని చెప్పు అని చెప్పారు. మరి సీతమ్మ ఏమీ చెప్పలేదు. కేవలం ఆవిడ కన్నీళ్లతో ఒకవైపు ఇలా ఒకసారి ఇలా చూసి మళ్ళా మొహం తిప్పుకొని రాముడు పక్కకు వెళ్ళిపోయింది. అంతే, సీతమ్మ ఏమీ చెప్పలేదు అని చెప్పారు. ఇదంతా వినేసరికి మళ్ళా కౌసల్యకి దుఃఖం ఆగలేదు. దుఃఖం ఆగక అప్పుడు చెప్పింది, ఎందుకు మీరు ఇలాంటి పని చేశారు? కైకేయి మాటలు విని రాముణ్ణి ఇంత అడవికి పంపించారు. చూడండి, అక్కడ అంతఃపురంలో హాయిగా ఉండవలసిన నా కోడలు అందరూ అన్ని రకాలు చేసి పెడితే తీసుకెళ్లి తినమ్మా అంటే కూడా నాకు వద్దు అనే కోడలు అంత సుకుమారాలు అడవుల్లో ఆ పర్ణశాలలో అక్కడెక్కడో తిరుగుతోందంటే ఎంత దుఃఖం వస్తుంది నాకు. ఇదేమని మీరు చేయాల్సిన పన? ఇలా ఎందుకు చేశారు? ఒక్క ఆడది ఏదో ఆవిడ ఒక రాణి ఏదో ఒక కోరిక కోరిందని ఇలాంటి పనులు చేశారే. ఇది ఎంతమందికి ఏ విధంగా ఎన్ని రకాలుగా దుఃఖం వస్తుంది దీనివల్ల, ఇలా ఎందుకు చేశారు మీరు అంటూ చాలా గట్టిగా ఏడవడం మొదలెట్టేసరికి ఇంకా దశరథుడు తట్టుకోలేకపోయాడు. అంటే తను చేసిందే తప్పు, కానీ ఒక వచనానికి ఆయన బద్ధుడై చేశాడు. మళ్ళా కౌసల్యకి ఆవిడ ఎంత సుమిత్ర వాళ్ళు వారించినా ఆవిడ ఆగలేకపోతుంది. చెప్పాను కదా, ఆవిడలో ఒకలాంటి ఉక్రోషం వచ్చేస్తోంది. ఆ ఉక్రోషంతో మాట్లాడుతుంటే అప్పుడు చేతులు జోడించి చెప్పాడు, నన్ను క్షమించు కౌసల్య, ఇంకా దయచేసి నన్నేం అనకు, ఎందుకంటే జరిగింది జరిగిపోయింది. నేను ఏదో చచ్చిన పావుని చంపుతారంటారే అలా మాత్రం దయచేసి చెయ్యకు, ఇంకా నన్ను వదిలేసాయి. నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఇది నా చేతుల్లో నేను కావాల్సి చేసింది కాదు, ఆవిడ నన్ను మోసం చేసింది, ఆ మోసంలో ఉండిపోయాను. అందుకని నేను కూడా వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారంటే ఇక్కడ నేను సుఖపడుతున్నారు అనుకున్నావా? నేను ఎంతో కాలం బతకను, దయచేసి నన్ను ఇంకా నువ్వు ఇది చేయకు అనేసరికి ఒక్కసారి కౌసల్య ఉలిక్కిపడింది. ఏంటి నేను ఇలాంటి తప్పు చేస్తున్నాను? నా భర్తని ఇన్ని మాటలు అంటున్నానా? నాకు కైకేయికి ఏంటి తేడా అని వెంటనే గబగబా వచ్చి ఆయన భర్త పాదాలు పట్టుకొని క్షమించమని అడిగింది. నన్ను క్షమించండి, నేను పిల్లాడు లేడు వెళ్ళిపోయాడు అనే ఆతృతలో ఏదేదో మాట్లాడుతున్నాను, కానీ మీరంటే నాకు ఎలాంటి చెడు భావం లేదు, మీరెప్పుడూ నాకు పూజనీయులే, కాబట్టి నన్ను క్షమించండి అనేసి మళ్ళీ భర్త పక్కన కూర్చుని ఆయనకి పరిచర్యలు చేస్తూ అప్పుడు ఇద్దరు పక్కన కూర్చుని మాట్లాడుతున్నారు. ఇంకా సుమంత్రుడు చెప్తూనే ఉన్నాడు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, తర్వాత వాళ్ళిద్దరు ఎలా వెళ్ళారు, అక్కడ అవతల వెళ్ళి తర్వాత చెప్పాడు. మాకు తర్వాత ఒక వార్త తెలిసింది ఏంటంటే అక్కడ రాముడు, లక్ష్మణుడు, సీత ఒక పర్ణశాల కట్టుకుని అందులో క్షేమంగా ఉన్నారు అని, మీరు సీత గురించి దిగులు పడకండి అని కౌసల్యకు చెప్పాడు. ఎందుకంటే సీత అంతవరకు వెళ్ళింది, కానీ అక్కడ భర్తతో ఉన్నందువల్ల ఆవిడ మొహంలో చిన్న పిల్లల్లో ఉండే సంతోషం కనబడుతోంది. అంత సంతోషంగా ఆయన వెనక వెళుతోందంటే ఆవిడకి ఏమి ఇంకా పట్టింపు లేదు, భర్త ఉంటే చాలు అన్నట్టుగా వెళుతోంది. కాబట్టి సీత గురించి మీరు దిగులు పెట్టుకోకండి అని చాలా విధాలుగా ఆవిడ పడుతున్న, అంటే నిజానికి ఒక రాజకుమారికి ఒక రాణికి ఉండాల్సిన భోగాలు లేకపోయినా ఒక భార్యగా ఆవిడ ఎంత ఆనందంగా ఉందో అంతా వివరించి చెప్పారు. చెప్పేసరికి కౌసల్య కొంతవరకు శాంతించింది, కానీ ఆ దుఃఖంలోనే ఉన్నారు. అలా మళ్ళా కొద్దిసేపు ఏడ్చిన తర్వాత ఈయన దశరథుడు మెల్లిగా నిద్రకు ఉపక్రమించాడు. ఇక అంటే ఆ దుఃఖంలో ఉన్నాడు, దుఃఖం నుంచి తేరుకోలేకపోతున్నాడు, పడుకున్న తర్వాత అప్పుడు
వీళ్ళిద్దరు రాణులు ఇద్దరు, మిగతా రాణులు అందరూ అక్కడే ఉన్నారు. కైకేయి లేదు. సుమిత్ర తర్వాత కౌసల్య వీళ్ళందరూ కూడా కొంత దూరంలో వాళ్ళు కూడా అందరూ పడుకున్నారు. ఈయన అంటే కాసేపు స్పృహ కోల్పోతున్నాడు, మళ్ళా స్పృహలోకి వస్తున్నాడు, అలా ఉన్నాడు దశరథుడు. అలా అయిన తర్వాత ఈ లోపల ఆయన పడుకున్నాడని వీళ్ళందరూ పడుకున్న తర్వాత ఉన్నట్టుండి ఆయనకి మెళుకు వచ్చింది. మెళుకు వచ్చిన తర్వాత కౌసల్య అని పిలిచాడు, సుమిత్ర అని పిలుస్తున్నాడు. కానీ ఆయనకి పెద్దగా గొంతు పెగలట్లేదు. అంటే ఆయన వాళ్ళు పక్కన ఉన్నారు అని భ్రమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ముందరే చెప్పాడు, నాకు దృష్టి పోతోంది, ఇది కనిపించడం లేదు. అలాగే ఆయన దృష్టి మందగించింది, కనిపించడం లేదు. ఇప్పుడు ఆయనకి గత స్మృతులు ఏవో గుర్తొచ్చాయి. దీన్నే ఏంటంటారంటే పోయే ముందర అలాగా మనం చేసిన తప్పులు ఒప్పులు అని కళ్ళ ముందర మెదులుతాయి, అవే చావు తెలివి అంటారు. అలాగా దశరథుడికి ఇవేవో గుర్తొచ్చి పక్కన కౌసల్య వింటోంది అనుకున్నాడు ఆయన. నిజానికి ఆవిడ పడుకుంది, నిద్రపోతుంది, ఆయనకి విషయం తెలియదు అని చెప్తున్నాడు. కౌసల్య, నువ్వు బాధపడ్డం సహజం, నేను మోసపోయాను కైకేయి చేతిలో, అది నేను చెప్పడానికి నీకు ప్రయత్నిస్తున్నాను. నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు చాలా తప్పు చేశాను, భయంకర తప్పు. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, ఒక బ్రాహ్మడు నాకు ఒక తండ్రి నాకు శాపం పెట్టాడు, ఆ శాపం ఇప్పుడు ఫలిస్తోంది అనిపిస్తోంది అని ఆ కథ నీకు చెప్తాను అంటూ చెప్పడం మొదలెడతాడు. అది దశరథుడు యువరాజుగా ఉన్నప్పుడు సమయం. అంటే దశరథుడు తండ్రి ఇంకా రాజ్యం చేస్తున్నాడు. ఆయన యువరాజుగా ఉన్నప్పుడు ఏమైందంటే ఆయన అప్పుడు కొత్త అస్త్రాలు, కొత్త ప్రయోగాలు నేర్చుకుంటున్నాడు. అందులో కొత్తగా ఆయన శబ్దభేది అనేది కొత్తది నేర్చుకున్నాడు. ఈ శబ్దభేది అంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా బాణం వేసేటప్పుడు ఎదురుకుండా ఒక మనిషిని చూసి కొడతారు కదా, గురి ఎదురుకుండా ఉంటుంది, దాన్ని గురి చూసి కొడతారు. ఈ శబ్దభేది అంటే ఏంటంటే ఎదురుకుండా శబ్దం వినిపిస్తుంది. మనుషులు కానీ ఏదైనా కనపడదు, వస్తువు, జంతువు లాంటిది, కేవలం శబ్దం. ఆ శబ్దం విని ఎక్కడి నుంచి శబ్దం వినపడిందో అది అంచనా వేసి అక్కడికి కొట్టాలి. అదొక విద్య, బాణాలు, ఈ విలువిద్యల్లో అది నేర్చుకున్నాడు దశరథుడు. అది ప్రయోగం. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా కొత్తది నేర్చుకుంటే అది ప్రయోగం చేస్తూ ఉండాలి. ఇంకా అతను యువకుడే, అలా ప్రయోగాలు చేసుకోవడానికి మరి నగరంలో ఎలా చేస్తాడు? అందుకని అడవిలోకి వెళ్ళి చేద్దాం అనుకున్నాడు. ఈ శబ్దభేదే అర్జునుడు కూడా తర్వాత నేర్చుకున్నాడు, మనకి మహాభారతంలో చెప్పుకున్నాము. ఇదేం చేశాడు ఆయన దశరథుడు? ఆ అడవిలో అక్కడికి కొన్ని చోట్ల కొన్ని ఏంటంటారంటే ఏనుగులు, మరించిన ఏనుగులు కొన్ని చోట్ల తిరుగుతున్నాయని వచ్చింది కబురు. అంటే ఏంటంటే ఏనుగుల్లో కొన్ని సాత్వికమైన ఉంటాయి, కొన్ని బాగా మరించి అవి అడవిలో తిరుగుతూ అక్కడి నుంచి పల్లెటూర్లలోకి వచ్చి పల్లెటూరు అంతా అక్కడ పొలాలు అవి పాడు చేసేస్తుంటాయి. అలాంటి వాటిని మరి సంహరించాలి. వాటికి రాజులే పిలుస్తారు, రాజకుమారులని. అందుకని సరే ఈయన ముందర వెళ్ళి అంతా సైన్యంతో వెళ్ళారు. సైన్య వెనక ఉండిపోయింది. దశరథుడు రాత్రి అయిపోతుంది, సాయంత్రం. ఇంకా ఉత్సాహంతో ముందరకు వెళ్ళి ఆయన ఒక్కడే ఉన్నాడు. వెళుతూ ఉంటే ఆయనకి అనిపించింది, ఇక్కడ శబ్దవేది ఒకసారి నాది ఎలా ఉంటుందో, ఇంత నేర్చుకున్నాను కదా, నేను చూస్తాను, పరీక్ష చేసుకుంటాను అని ఒక నదికి కొద్ది దూరంలో వెళ్ళాడు. నది దగ్గరికి సాయంత్రం అయ్యేసరికి జంతువులన్నీ వస్తాయి. పగలంతా తిరిగి వేట చేసి అలసిపోయి అక్కడ వరకు వచ్చి అక్కడ నీళ్లు తాగుతూ ఉంటాయి. అలాగా నీళ్లు తాగుతున్నప్పుడు చప్పుడు వినిపిస్తుందిగా, తొండంతో పీలుస్తూ ఉంటాయి. మిగతా జంతువులు నాలికతో తాగుతాయి, లేకపోతే నోరుతో తాగుతాయి. ఒక ఏనుగైతే ఇలా తొండంతో పీలుస్తుంది, చప్పుడు వస్తుంది కదా, ఇలా లాగినట్టు, స్ట్రాతో లాగినట్టు. ఆ చప్పుడు విని దాన్ని బట్టి నేను గ్రహించచ్చు అని దూరంగా కూర్చున్నాడు పొదల చాటున. ఈ లోపల ఒక్క క్షణంలోనే చప్పుడు వచ్చింది. అంటే ఏంటి, ఇలా డుబ్బు అని నీళ్ళలో ముంచితే ఎలా వస్తుంది, ఇలా లాగుతున్నట్టు వచ్చింది. అంటే నీళ్లలో ముంచి లాగుతున్నట్టు వచ్చేసరికి ఓహో ఏదో వచ్చింది జంతువు అని వెంటనే ఆ శబ్దం వచ్చిన చోటికి ఈయన బాణం వేశాడు. ఎలాంటి బాణం అంటే అది ఎక్కడ మర్మస్థానంలో తగలాలో అక్కడ తగులుతుంది, అలాంటిది అనమాట. అలాంటివన్నీ నేర్చుకుంటున్నాడు దశరథుడు. తగిలేసరికి అది వెళ్ళిన మరుక్షణం అక్కడి నుంచి ఒక మనుషుడు చేసిన అరుపు వినిపించింది, గట్టిగా అరిచిన ఆక్రందన వినిపించేసరికి నాకు ఒక్కసారి భయపడిపోయాడు. నేను ఏం చేశాను, ఒక జంతువు మీద కదా వేద్దాం అనుకున్నాను, ఏనుగు మీద ఏమైంది అని గబుక్కున అతని విల్లంబులు అవి పడేసి పరిగెట్టి అక్కడ నది ఒడ్డుకు వెళ్ళి చూద్దుడు కదా, అక్కడ ఏముంది, ఒక యువకుడు పడున్నాడు. అతని ఒంటి నుంచి రక్తం వస్తుంది, గిలగిలో తన్నుకుంటున్నాడు. తెలిసిపోతుంది ఇంక కొద్ది క్షణాల్లో ప్రాణం పోతుంది. గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి దశరథుడు చేయి పట్టుకుని ఏమైంది అంటే, నువ్వేనా నా మీదకి బాణం వేశావు అంటే, నాకు తెలియక వేశాను, జంతువు అనుకున్నాను, నేను కడవ ముంచుతున్నాను నీళ్లలో, ఆ చప్పుడు వింటే బహుశా నేను అలా అనుకున్నానేమో, నాకు అలా అనిపించిందంటే, అవును, నా ముసలి తల్లిదండ్రులు, వాళ్ళ వృద్ధులు, పైగా వాళ్ళకి కళ్ళు కనపడవు, కొద్ది దూరంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మంచినీళ్ళు అడిగితే నీళ్ళు అయిపోయాయని తీసుకుని రానికి వచ్చాను అని కడవ ముంచేసరికి చప్పుడు వచ్చింది. దాన్ని చూసి మీరు భ్రమపడ్డారేమో అంటే, మరి నాకు తెలియక నేను చేసిన అపరాధం, నన్ను క్షమించు అంటే, ఇప్పుడు నేనేం చేయగలను, నేనేం చేయలేను, నేను మరణిస్తున్నాను, కానీ నాకు ఒక సహాయం చేయి, ఈ నీళ్లు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు, లేకపోతే వాళ్ళిద్దరు మరణిస్తారు దాహంతో
వాళ్ళకి నీళ్ళు ఇవ్వు అని చెప్పాడు. చెప్పేసరికి అని చెప్పాట, ఈ బాణాన్ని తీసేయి, ఈ బాణం నా ప్రాణం తీసేస్తుంది, ఈ బాణాన్ని నువ్వు తీసేయి అంటే, నేను బాణాన్ని తీయలేను, ఆ బాణం తీసిన మరుక్షణం నువ్వు మరణిస్తావు, నేను తీయలేను అంటే, నువ్వు తీయకపోయినా నేను మరణిస్తాను, ఎందుకంటే యమయాతన పడుతున్నాను, తీసేయి అని చెప్పాట. నాకు ఆయనకు భయం వేసింది. అంటే ఈ బ్రాహ్మణ హత్య పాతకం కూడా చుట్టేసుకుంటుంది, అది కులం మొత్తం భ్రష్టం పట్టించేస్తుందమ్మో నాకు భయం వేస్తుందంటే చెప్తాడు, కాదు నేను బ్రాహ్మణ యువకుడిని కాదు, కేవలం తపస్సులో ఉన్నాను, నువ్వు తీసేయి, నేను మరణిస్తాను, నువ్వు వెళ్ళి నా తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పు. వెంటనే దశరథుడు ఆ బాణం తీశాడు. తీయగానే వెంటనే ఆ యువకుడు మరణించాడు. ఇప్పుడు ఆ నీళ్లు తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ మీరు ఆలోచించండి, నిజానికి ఆయన ఒక దేశానికి యువరాజు, ఆయన తీసుకువెళ్లాల్సిన అవసరం ఏం లేదు, తన సైనికులు ఎవరైనా పంపించేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు మనం ఎన్ని వింటున్నాం ఇన్సిడెంట్స్ అండి, అక్కడ ఢిల్లీలో వాటిలో అహంకారంతో ఈ పెద్ద పెద్ద బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టానికి కార్లు నడిపి ఎంతమందిని చంపెట్లేదు. అలాంటి అహంకారంతో చంపేసి నాకు తెలియదు అని వెళ్ళిపోవచ్చు. కానీ ధార్మికుడు, ఆయనకి సత్యవాక్ పరిపాలన కూడా ఉంది, మనం అది ఒప్పుకోవాలి. అంటే దశరథుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మనం. వెంటనే ఏం చేశాడు, నేను వెళ్ళి ఏమైనా సరే ఆయన ఎలాంటి ఫలితం వచ్చినా నేను అనుభవిస్తాను అని, అప్పటికి ఆయన యువకుడు, చిన్నవాడు, ఇంకా ఆ నీళ్లు తీసుకెళ్లి ఆశ్రమానికి వెళ్ళాడు. ఎదురుకుండానే ఉంది ఆశ్రమం కొద్ది దూరంలో. ముసలి తల్లిదండ్రులు పాపం ఎదురు చూస్తున్నారు. అతని పేరు శ్రవణ కుమారుడు. అయ్యో ఏమయ్యాడు పిల్లాడు, ఇంకా రాలేదే, దాహం వేసేస్తుంది, వీడేమైనా దారి తప్పాడా, ఎటు వెళ్ళిపోయాడు అంటూ ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. వృద్ధులు, కళ్ళు కనిపించట్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన నమస్కారం చేశాడు. చేసి అడుగుల చప్పుడు విని వాళ్ళ అబ్బాయి అనుకున్నారు. ఏరా నాయన ఇంతసేపు అయింది, మేము ఇద్దరం దాహంగా ఉందని తెలుసు కదా, మమ్మల్ని వదిలి ఇంత దూరం వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళావు అని ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వెళ్ళి నమస్కారం చేసి చెప్పారు, అమ్మా నేను ఈ దేశాన్ని వెళ్ళే రాజు కొడుకుని, నా పేరు దశరథుడు, ఇలాగా నేనేమో వస్తూ ఉంటే నీళ్ల చప్పుడు వినిపించి జంతువు అనుకుని బాణం వేశాను, అది మీ అబ్బాయికి తగిలి మరణించాడు, నీళ్లు మీకు ఇమ్మని చెప్పి మరణించాడు అనేసరికి ఆ వృద్ధుడు వెంటనే అక్కడ కూలిపోయాడు, ఏడవడం మొదలెట్టాడు. ఇలాంటి పని చేసావా దుర్మార్గుడా, నువ్వు నీకు ఎక్కడ బాణం వేస్తున్నావో కూడా గ్రహించలేనంత మత్తులో ఉన్నావా, అలా వేస్తావా నువ్వు, చూడు ఏమైందో, నువ్వు ఒకటి ప్రాణం కాదు నువ్వు 3 ప్రాణాలు తీయబోతున్నావు, మరి దీనికి తగ్గ నువ్వు ఫలితం అనుభవిస్తావా సుమా అన్నాడు. అనేసరికి వెంటనే దశరథుడు, ఇది తెలియక చేసిన తప్పండి, నేను కావాల్సి చేయలేదు, నన్ను మీరు క్షమించండి అని చెప్పాడు. వీళ్ళు అన్నారు, మాకు నీళ్లు కాదు కావాల్సింది, వాడు ఎక్కడ మరణించాడు అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళు. వెంటనే వాళ్ళిద్దరిని తీసుకొచ్చాడు దశరథుడు. పాపం అక్కడ కూర్చుని అతని కొడుకు దగ్గర వీళ్ళిద్దరు ఏడ్చారు. ఏడ్చి అప్పుడు అతనికి తర్పణం అది ఇస్తూ ఉంటే ఈ లోపల ఇంద్రుడు ఆయన విమానంతో అక్కడికి వచ్చి ఈ కుర్రాడి ఆత్మని పట్టుకెళ్ళాట. అప్పుడు ఆ కుర్రాడు ఒక్క నిమిషం ఇంద్రుడిని అడిగి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాట. తల్లి తండ్రి, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను అనుకోకండి, నేను పుణ్యలోకాలకు వెళుతున్నాను, మీరు కూడా కొద్దిసేపట్లో నా దగ్గరికి రాబోతున్నారు అని చెప్పి ఇద్దరికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. అంటే అప్పుడు వెంటనే అర్థమైంది, దశరథుడికి అమ్మ వీళ్ళిద్దరు కూడా మరణించిపోతున్నారు. ఇప్పుడు ఆ వృద్ధుడు అన్నట్టు, మా ఇద్దరికి ఇంకా ఎక్కువ సమయం లేదు, మేము కూడా మరణిస్తున్నాం, మేము కూడా మా కొడుకుతో వెళ్ళిపోతున్నాం, కాకపోతే ఇతను మేము బ్రాహ్మణం కాదు కాబట్టి నీకు అట్లీస్ట్ బ్రాహ్మణ హత్య దోషం లేదు, లేదా బ్రహ్మహత్యా పాతకంతో నీ వంశం ఎక్కడికి నాశనం అయిపోయింది, ఇక నీకు తర్వాత ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ నేను పడ్డ బాధకి శాపం ఇస్తున్నాను, ఏంటో తెలుసా, ఇక నుంచి మేము ఇలా మరణించాం కాబట్టి నువ్వు కూడా నాలాగే పుత్రశోకంతో ఏడుస్తూ పుత్రుడిని తలుచుకుంటూనే మరణిస్తావు, ఇది నీకు నా శాపం అని చెప్పి వెంటనే ఆ వృద్ధులు ఇద్దరు మరణించారు, భార్యాభర్తలు. వాళ్ళు కూడా పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు. ఆ క్షణంలో మిగతా జరగవలసిన కార్యక్రమాలన్నీ చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత వెళ్ళిగా మర్చిపోయాడు ఆ మాటలు, ఆయన గుర్తే లేదు. తర్వాత ఇప్పుడు మరణ సమయంలో అది గుర్తొచ్చి చూసావా కౌసల్య, నేను అప్పట్లో చేసిన పొరపాటు ఇప్పుడు నన్ను కట్టి కుదిపేస్తోంది, మొత్తం నన్ను నా జీవితాన్ని అంతా మార్చేసింది అంటూ గట్టిగా ఏడవడం మొదలెట్టాడు. ఎలాంటి దశరథుడు అండి, మీకు నేను చెప్పాను, ఎన్ని రాక్షసులు దేవతలు యుద్ధం చేస్తుంటే దేవతలు వచ్చిన సహాయం అడిగి తీసుకెళ్లిన దశరథుడు, అందరూ భయపడితే 12 సంవత్సరాల దుర్భిక్షం వస్తుంది, ఎట్లా అంటే భయపడకుండా రథం ఎక్కి వెళ్ళి ఆయన ఎదురుకుండా నిలబడి శనీశ్వరుడు ఎదురుకుండా నిలబడి ధైర్యంగా సాహసంతో బాణాలు సంధించిన దశరథుడు ఆయనతో వరాలు పొంది వచ్చాడు. ఎప్పటికీ ఆయన వల్ల ఇంకెప్పుడు 12 దుర్భిక్షం రాదు అని శనీశ్వరుడు వరం ఇచ్చాడు. అలాంటి దశరథుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఎంచుకుని ఆయన కుటుంబంలో ఆయన కొడుకుగా పుట్టిన దశరథుడు పిల్లల కోసం అనాథలాగా ఏడుస్తూ 4 కొడుకుల్ని కన్నాడు. ఒకళ్ళ ఇద్దరు, నలుగురు కొడుకులు కని నలుగురు దూరం అయిపోయి ఒక శాపం వల్ల ఘోరంగా ఏడుస్తూ
అలాగా రాముణ్ణి తలుచుకుంటున్నాడు. రామ 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 ఇలా ఉండేవరా, ఎంత చక్కగా ఉన్నావు రామా, నీవు ఎంత అందంగా ఉండేవాడురా, ఎంత చక్కగా ఉంటావురా నువ్వు, నీకు అని రాముడి రూపాన్ని తలుచుకుంటున్నాడు. నీలమేఘశ్యాముడివి కదరా నువ్వు ఇలా ఉంటావు కదరా, నీకు అసలు ఆభరణాలు వేసిన ఆ చిరునవ్వు కదరా, నీకు చాలు కదరా నాన్న అంటూ అలా అన్ని తలుచుకుని రాముడిని తలుచుకుంటూ, రాముడి గుణగణాలు తలుచుకుంటూ, ఎంత అందరికీ నువ్వు అంటుంది, అందరికీ నువ్వు ఇష్టమేరా అంటూ కొడుకు గురించి గొప్పతనాలు చెప్పుకుంటూ రాముడిని తలుచుకుంటూ తర్వాత కైకా సుమిత్ర నాకేం కనిపించట్లేదు, వినిపించట్లేదు, నేను పూర్తిగా నా అవయవాలన్నీ పట్టు తప్పుతున్నాయి, వెళ్ళిపోతున్నాను అంటూ గొణుక్కుంటున్నాడు. తర్వాత కైకేయి నువ్వు ఎలాంటి పని చేసావు, వంశాన్ని నాశనం చేసావు, నేను ఇక్కడికి మరణిస్తున్నాను కొడుకులు లేకుండా అంటూ ఆవిడ్ని దెబ్బలాడి రామ 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 అంటూ రాముడి జపం చేస్తూ మోక్షం పొందాడు దశరథుడు. ఆయన కడుపున పుట్టినందుకు శ్రీమన్నారాయణుడు రాముడి జపం చేస్తూ, రాముడి రూపం తలుచుకుంటూ తనలో ఐక్యమయ్యేలాగా ఆయనకి సాయుధ్యం ప్రసాదించాడు. అంతకంటే ఏం కావాలండి నిజానికి. కానీ మనకి ఒక తండ్రియే కనపడతాడు. ఒక భక్తుడు పరమాత్మని ప్రార్థిస్తూ వెళ్ళింది మనకు కనపడదు. మనం చూసే మన కళ్ళతో ఎలా కనపడుతుందంటే ఒక తండ్రి కొడుకు కోసం బాధపడుతూ మరణిస్తున్నట్టు కనపడుతుంది. కానీ నిజానికి జరిగింది ఒక భక్తుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఆయన్ని గుణగణాలు కీర్తిస్తూ, ఆయన తలుచుకుంటూ, ఆయన రూపాన్ని ధ్యానిస్తూ ఆయనలో కలిసిపోయాడు. అంతకంటే ఇంకా కావాల్సింది ఏదీ లేదు ఏ మానవుడు. అది ఏదైతే కావాలో ఆ మోక్షాన్ని పొందేశాడు అసలు అని ఆ విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే అందరూ నిద్రలో ఉన్నారు. కౌసల్య, సుమిత్ర, మిగతా వాళ్ళందరూ అంతఃపుర స్త్రీలు అలిసిపోయి ఉన్నారు, నిద్రపోతున్నారు. తర్వాత విషయాలు ఎవరికి తెలియదు. పొద్దున తెల్లవారింది, వంది మాగదులు వచ్చారు. అందరూ ఆయన వాళ్ళ రోజు చేసిన ప్రకారం మేల్కొలుపులు పాడుతున్నారు. మహారాజా, తూర్పున సూర్యుడు ఉదయించాడు, ఇక మీరు నిద్ర లేవండి, మీ కాలకృత్యాలు తీసుకుని బయటకు వచ్చి మిగతా కార్యక్రమాలు చూడండి, మీకు తెల్లవారింది, మీకు అన్ని విధాలుగా మంచి జరుగుగాక అంటూ వాళ్ళు ఏదో పాడుతున్నారు. ఇంతకీ కదలిక లేదు, మాట్లాడడం లేదు. తర్వాత వాళ్ళు చూశారు. చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది శరీరం ఏంది. వెంటనే పక్కకి వెళ్ళి రాణి అటువైపు చూస్తే రాణులు ఇద్దరు నిద్రలో ఉన్నారు. వెళ్ళి కౌసల్యాన్ని, సుమిత్రను లేపి విషయాలన్నీ చెప్పేసరికి వాళ్ళు గొల్లుమని ఏడ్చారు. అంతఃపుర స్త్రీలందరూ గట్టిగా రోధించడం మొదలెట్టారు. అయ్యో, ఇలాంటి పని జరిగిందా, మమ్మల్ని వదిలిసిపోయావా రాజా, మమ్మల్ని అనాథం చేసావా అంటూ వాళ్ళు ఏడుస్తున్నారు. అప్పుడు అందరూ ఇక కైకని తిట్టని వాళ్ళు లేరు ఆ రోజు. కేవలం కైకేయి కోరిన వరాల వల్లే ఇంత ఘోరం జరిగింది, ఇది జరగకుండా ఉండేది, ఇలాంటిది చేసింది, దీనివల్ల ఎంత ఆపద సంభవించింది రాజ్యానికి అని ఆ రోజు కైకని మందరని తిట్టని వాళ్ళు లేరు. ఇది కైకేయి కూడా తెలిసింది, అందరికీ తెలిసింది. కానీ కైకేయిని ఆయన ముందరే అన్నాడు, కానీ ఇక నేను రానివ్వను, నేను ఈ రోజుతో వదిలేస్తున్నాను. అందుకని ఆవిడ రాలేకపోయింది. మిగతా అందరూ వాళ్ళు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు, ఏడుస్తున్నారు. గబగబా వెళ్ళారు, వశిష్ఠుడికి విషయం చెప్పారు. మిగతా సుమంత్రుడికి వెంటనే ముందర సుమంత్రుడికి తెలుస్తుంది, ఆయన ముఖ్యమంత్రి కదా. వెళ్ళి మిగతా మంత్రులందరికీ చెప్పారు. అందరూ వచ్చారు, చూశారు, రాళ్ళనందరూ ఓదారుస్తున్నారు. ఇప్పుడు అందరూ మిగతా మంత్రులు, పురోహితులు అందరూ కలిసి ముఖ్యంగా వశిష్ఠుడిని పక్కగా ఇంకొక గదిలోకి తీసుకెళ్లి మాట్లాడడం మొదలెట్టారు. ఏంటంటే ఆ రోజుల్లో రాజరికాలు ఎలా ఉండేవంటే రాజుగారు తర్వాత కొడుకు వాళ్ళిద్దరూ లేనప్పుడు ఇక తర్వాత ఏం చెయ్యాలి అనే విశేషం రాజగురువు తీసుకుంటారు నిర్ణయం. రాజగురువు మంత్రి కలిసి తీసుకోవాలి. మంత్రి ఒక్కడే తీసుకోవడానికి లేవు, ఏకపక్ష నిర్ణయాలు లేవు. రాజగురువు కూడా ముఖ్య పాత్ర. అందులో వశిష్ఠుడు బ్రహ్మర్షి ఉన్నాడు అక్కడ. కాబట్టి సుమంత్రుడు లాంటి వాడు కూడా వశిష్ఠుడిని పిలిచి అందరూ వచ్చి ఆయనకి నమస్కారం చేసి అడిగారు, ఏం చేయమంటారు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇది రాజు లేని రాజ్యం అయిపోయింది. ఎలా ఉంటుందంటే రాజు లేని రాజ్యం అంటే అది అక్కడ ఎవరిని గౌరవించారు. అంటే ఒక రాజు అంటే ఏంటంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా కదండి. ఒక ఏంటంటే క్రమశిక్షణ నేర్పిస్తాడు. అందరూ క్రమశిక్షణ. అమ్మో, రాజుగారు ఉన్నారు, ఎలా తండ్రిగా అందరినీ ప్రేమిస్తాడో అలాగే తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడు అనే భయం కూడా ఉంటుంది. అందుకని ఎవరు తప్పులు చేయరు. అమ్మో, రాజుగారు మనకు శిక్ష వేస్తారు, జాగ్రత్తగా ఉంటారు. రాజే లేకపోతే ఇక ఎవరికి, ఇప్పుడు మనం భగవద్గీతలో చెప్పుకున్నాం, అలాగా అరాచకం అంటారు. ఆ రాజు లేని చోట అరాచకం. ఈ అరాచకం అనే మాట మనకి ఈ మధ్య చాలా న్యూస్ పేపర్స్ లో వాటిలో వస్తుంటుంది. అరాచకం మొదలైంది అంటే ఒక ఇండిసిప్లిన్ అనమాట. ఏమీ లేనప్పుడు ఎలా ఉంటుంది, ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ లేకపోతే చేయవలసిన వాళ్ళు చేయాల్సిన పనులు ఏవి చేయరు. బ్రాహ్మణులు యజ్ఞాలు చేయడం మానేస్తారు, వాళ్ళ పనులు చేయడం మానేస్తారు. తర్వాత వాళ్ళు చేయాల్సిన పని కాక వేరే చేస్తుంటారు.
అలాగే క్షత్రియులు వాళ్ళు రాజుగా రాజ్యాన్ని పరిపాలించడం మానేసి వాళ్ళు వ్యాపారాలు చేస్తారు. వైశ్యులు వ్యాపారాలు మానేస్తారు. తర్వాత శూద్రులు వెళ్ళి వాళ్ళు రాజ్యాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. ఇలాగా అరాచకం. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయరు. తర్వాత స్త్రీలకి మళ్ళా నేను చెప్పాను కదా, స్త్రీలే ముఖ్యంగా వాళ్ళే టార్గెట్ అయిపోతుంటారు. వాళ్ళకి అసలు బయటికి వెళితే వాళ్ళకి ఇక్కడ భద్రత అనేది ఉండదు. వాళ్ళకి అంటే వాళ్ళకి కేవలం నగలకి అని కాదు, వాళ్ళకి జీవితాలకి భద్రత లేకుండా అయిపోతుంది. తర్వాత ఏ నేరం చేసినా ఎవరు శిక్ష వేసేవాళ్ళు లేరు. ఎవరికి భయాలు లేవు. సంప్రదాయానికి వ్యతిరేకత. తర్వాత మొత్తం దొంగల మయం అయిపోతుంది. అన్ని చోట్ల దొంగలే. ఎక్కడ చూసినా అన్నింటినీ దోచుకోవడానికి వచ్చేస్తారు. పక్క రాజ్యాలకు అలుసు అయిపోతారు. వాళ్ళు వీళ్ళ మీదకి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాగా పండితులకు ఆశ్రయం ఉండదు. ప్రజలు అయోమయ స్థితిలో ఉంటారు. ఏం చేయాలో తెలియదు. కాబట్టి ఒక దిక్కు లేని వాళ్ళలాగా అవుతుంది. ఇది ఒక అరాచకం అంటారు. అంటే ధనార్జన ఒక్కటే పరమావధిగా పెట్టుకుని మిగతా అన్ని మోసాలు, అన్యాయాలు జరిగేది అరాచకం. అలా తయారవుతుంది. కాబట్టి ఇవన్నీ చెప్తాడు సుమంత్రుడు. చెప్పి ఇలాగా తయారైపోతుంది మనం ఈ విషయం బయటికి పొక్కి అన్ని పక్క రాజ్యాలకు తెలిసిందంటే. ఇప్పుడా దశరథుడికి పిల్లలు 4 దూరంగా ఉన్నారు. మనం ఏం చేద్దాము మీరు చెప్పండి అనేసి వశిష్ఠుడిని అందరూ ప్రార్థిస్తారు. వశిష్ఠుడు వెంటనే చెప్తాడు. ఏంటో తెలుసా, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే భరతుణ్ణి, శత్రుఘ్నుని ఇక్కడ కేకయ దేశం నుంచి మనం పిలిపించాలి. అది ముఖ్యమైన పని. కానీ పిలిపించేటప్పుడు మీరు దూతల్ని పంపించండి. ఆ పంపించేటప్పుడు ఏంటో తెలుసా, వాళ్ళు అక్కడ ఏ విషయం చెప్పకూడదు. మిగతా రాజ్యాల్లో విషయం ఇంకా తెలియకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ ఏమో వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు. ఏ రాజ్యం అయినా సరే. అందుకని ఏ విషయం ఏమి చెప్పకుండా దూతలు వెళ్ళి వాళ్ళని వెంటనే వాళ్ళతో పాటు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. దీనికి కొన్ని రోజులు పడుతుంది. మరి అప్పటి వరకు ఎలాగా అంటే అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు, దశరథుడి దేహాన్ని నేను జాగ్రత్తగా దాన్ని భద్రపరిచే ప్రయత్నం చేస్తాను అనేసి వెంటనే ఒక దోన్నె లాంటిది తెప్పించాడు. ద్రోణి అంటే ఒక పెద్ద దొప్ప లాంటిది. నదులు దాడతారు చూసారా, పెద్దది. అలాంటిది ఎక్కది తెప్పించి దానిలో కొన్ని మూలికలు అవి వేసిన కొన్ని నూనెలు అలాంటివన్నీ చేసి ఒక నూనె లాంటివి చేసి అందులో దశరథుడి శరీరాన్ని భద్రపరిచారు. అప్పట్లోనే ఇలాంటి సైన్స్ ఉంది చూడండి. మరి ఎందుకంటే ఇదేదో గంటల్లో తేలే వ్యవహారం కాదు, కొన్ని రోజులు పడుతుంది. ఇక్కడి నుంచి దూతలు అక్కడెక్కడో కేకయ దేశానికి వెళ్ళి వాళ్ళకి చెప్పి మళ్ళా అక్కడి నుంచి భరతుడు బయలుదేరి రావాలి. ఇది కొన్ని రోజులు పట్టేది. అన్ని రోజులు ఆ శరీరం భద్రంగా ఉండాలంటే అన్ని రకాల మూలికలు రకరకాలు వేసి భద్రపరిచారు. 60,000 సంవత్సరాలు పరిపాలించాడు దశరథుడు అంటాడు. అలాంటి దశరథుడు చివరికి అలాంటి నూనెలో ఆయన శరీరం అలా ఉండిపోయింది. కొడుకులు లేక కొడుకుల కోసం ఎదురు చూస్తూ. చూడండి ఎలా ఉంటుందో, మనకి కర్మ అనేది ఎలా రాసి పెట్టుంటుందో తెలియదు. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో అప్పుడు సుమంత్రుడు వచ్చాడు. సుమంత్రుడు వచ్చి వెంటనే కొంతమందిని ఎంచుకున్నాడు. ఆయన మంత్రి కదా. వాళ్ళ మంత్రి ఎలా ఉంటుందంటే, కొంతమంది రాజ్యంలో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం కమాండోస్ అంటాం ఇప్పటి కాలంలో. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, అంటే కొండలు వచ్చినా గుట్టలు వచ్చినా వాళ్ళ ఆఖరు ఏదో విధంగా ఎక్కిసి, అలాంటి గుర్రాలు ఉంటాయి, అలాంటి వాటిల్లో ట్రైన్ అయిన గుర్రాలు అలాంటివి ఎక్కి వెళ్ళిపోతారు. వెళ్ళి తెచ్చి కబురు అందించారు. ఎంతిచ్చి ఏమీ చెప్పకూడదు, ఎంత అడిగినా జరిగింది ఏది చెప్పకూడదు. అలా నిలబడి మళ్ళీ జాగ్రత్తగా తీసుకుని రావాలి. ఇవన్నీ ఆలోచించుకుని వాళ్ళు 4 ఎంచుకున్నాడు ఆయన. ఎవరిని? వాళ్ళని పేర్లు కూడా చెప్తారు. సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు. ఈ 5 పిలిచాడు. సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు. ఈ 5 పిలిచాడు. వీళ్ళు చాలా ముఖ్యులు. పిలిచి మీరు 5 చెప్తున్నాను రహస్యంగా, ఏ విషయము ఏమి చెప్పకుండా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి తీసుకుని రాచేయండి. ఏమడిగినా ఏమి చెప్పదు. మీరు మిమ్మల్ని తొందరగా తీసుకురమ్మన్నారు అంతే అని చెప్పండి. మీ ముఖంలో ఎక్కడ విషాదం కనిపించకూడదు. రాజుగారు పోయారని ఆ దుఃఖం కనపడకూడదు. భరతుడు కనిపించగానే కళ్ళలోంచి నీళ్లు రావడాలు ఇలాంటి పనికిరావు. పైగా ఏం చేయండి, వెళుతూ కేకయ దేశ రాజుగారు ఉన్నారు కదా, అంటే కైకేయి వాళ్ళ నాన్నగారు, తర్వాత కైకేయి వాళ్ళ అన్నయ్య. ఆయన పేరు అశ్వపతి, అన్నయ్య పేరు అన్నయ్య పేరు అశ్వపతి కాదు, తండ్రి పేరు అశ్వపతి. వీళ్ళ తర్వాత వాళ్ళిద్దరికి అన్నయ్య పేరు యుధాజిత్. వాళ్ళిద్దరికి మీరు తగినన్ని కానుకలు తీసుకెళ్ళండి. ఇచ్చి వాళ్ళిద్దరికి కానుకలు ఇచ్చి భరతుడిని శత్రుఘ్నుని పంపించమన్నారని చెప్పి తెచ్చేయండి. అంతే మీ పని అని చెప్పారు. వాళ్ళు ఏంటంటే ఏది చెప్తే అదే చేస్తారు. వాళ్ళు మొహంలో ఏమి వాళ్ళు చూపించరు. అలాగా వాళ్ళని ఫుల్గా అలా ట్రైన్ అయిన వాళ్ళు, కమాండోస్ లాంటి వాళ్ళు ఏం చేశారంటే, ఎలాంటి గుర్రాలు ఎంచుకున్నారంటే, ఆ గుర్రాలు నీళ్ళైనా కొండలైనా ఎక్కడ ఆగో, వాటికి అలసట ఉండదు, ఇలా దూకైనా వెళ్ళిపోతాయి. అలాగా వాటిని ట్రైన్ చేసిన గుర్రాలు ఉంటాయి. అలాంటి వాటి మీద ఎక్కి వీళ్ళు బయలుదేరారు.
వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కేకై దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు అండి. అటువైపు వెళ్ళడానికి వీళ్ళకి 2-3 రోజులు పట్టింది. ఎక్కడ వాళ్ళు ఆగలేదు. కనీసం నీళ్ళకి కూడా ఆగకుండా అలా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళుతూనే వెంటనే రాజుగారి సభలోకి వెళ్ళారు. అంతకు ముందర రోజే అక్కడ భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళ తాతగారు కేకై దేశంలో ఉన్నారు. వాళ్ళు చాలా రోజులైంది వెళ్ళి. అంతకు ముందర రోజు భరతుడికి పీడకలు వచ్చాయి. పడుకున్న వాడికి ఆ రోజు అంతంతా చక్కగా మాట్లాడుతూ పడుకున్నాడు. పడుకున్న తర్వాత పీడకలు ఏంటంటే ఉన్నట్టుండి దశరథుడు ఒక కొండ మించి కిందకు పడిపోయినట్టు. ఆ పడడం ఏంటి, ఆ పెద్ద పేడలా ఉందిట, ఆ ఆవుల పేడ, అందులో పడిపోయాట. పడిపోయి పైకి లేస్తే వెంటనే ఏం చేస్తారట, అక్కడ నూనె ఉంటే నూనెని తాగుతున్నట్టు. తర్వాత ఒక గాడిదలతో కట్టిన గుర్రం వచ్చింది. వచ్చి దాన్ని ఏమో ఒక ఎర్ర బట్టలు వేసుకున్న ఆడవాళ్ళు వాటిని తోలుతున్నారు. ఈయన అందులో కూర్చుంటే బలవంతంగా అటువైపు దక్షిణం వైపు ఈయన్ని తీసుకెళ్తున్నారు. తర్వాత ఇలాగా అన్ని ఏవో చెడ్డగా వచ్చాయి. ఎదురుపడి లేచిపోయాడు. లేచిపోయి నాకు మనశ్శాంతిగా లేదు అంటూ శత్రుఘ్నుడికి చెప్తాడు ఇవన్నీ. నాకు ఏదో దుఃఖంగా ఉంది, దిగులుగా ఉంది, మనం వెళ్ళిపోదాం. నా ఉద్దేశం మన తండ్రి గారికో లేకపోతే రాముడికో నాకో ఏదో జరగబోతుంది, ఇది ఖచ్చితంగా చెప్తాను నేను అని అన్నాడు. ఈ కళలు, ఈ విశ్లేషణ ఏంటో చూడండి. ఇది మనం రెండోసారి వింటున్నాం. మొదటిసారి ఎప్పుడైతే రాముడి పట్టాభిషేకం చెయ్యాలని అనుకున్నాడో దశరథుడు ఆ రోజు చెప్పాడు కదా సభలో, నాకేదో పీడకలలు వస్తున్నాయి, నేను మరణించబోతున్నానని నాకు అనుమానంగా ఉంది అని చెప్పాడు కదా. ఆ కళ నిజమైంది. అలాగే ఈయనకు కూడా ఇలాంటి చెడ్డ కళలే వచ్చాయి. ఇది మనకి రామాయణంలో రెండోసారి. వాళ్ళ మూడోసారి ఇంకొకసారి త్రిజట సుందరాకాండలో వస్తుంది. ఇలా 3 కళలు, కళల విశ్లేషణ ఎక్కువ ఇందులో, ఈ మూడిట్లో ఎక్కువ మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక కళ వస్తే దాన్ని ఎలా విశ్లేషించాలి, అది కూడా ఒక సైన్స్. ఇది కూడా అందరూ చేయలేరు. ఆ కళని బట్టి, ఆ వచ్చిన పరిస్థితులను బట్టి చెప్తూ ఉంటారు. అలాగే ఈయన కళని ఆయనే విశ్లేషించుకున్నాడు. వించుకుని ఇంకా నాకు ఇది ఉండాలని లేదు, నాకు వెళ్ళిపోవాలి అని అంటున్నాడు. ఈ లోపల వీళ్ళు వచ్చారు. వచ్చి ఇట్లా చక్కగా కానుకలు ఇచ్చారు రాజుగారికి, తర్వాత యుధాజిత్తుకి, అంటే భరతుడు వాళ్ళ తాతగారికి, భరతుడు వాళ్ళ మావయ్యకి ఇచ్చి నమస్కారం చేసి, మా రాజుగారు భరతుడిని శత్రుఘ్నుడిని మేము మా వెంట పెట్టుకుని రమ్మన్నారండి అత్యవసర కార్యం మీద. ఏంటి అత్యవసర కార్యం అని కైరాజు అడగలేదు, యుధాజిత్తు అడగలేదు, భరతుడు అడగలేదు, శత్రుఘ్నుడు అడగలేదు. వాళ్ళ నలుగురికి తెలుసు. అది వీళ్ళు కూడా ఫుల్లీ ట్రైన్డ్ అండి. ఏదైనా సరే అలా వచ్చి ఎవరైనా అత్యవసర కార్యం అని అంటే ఏమిటి అని వీళ్ళు అడిగినా వాడు సమాధానం చెప్పరనే విషయం వీళ్ళకి తెలుసు. అందుకని అడగలేదు. వీళ్ళు వెళ్ళాలి అంటే వెంటనే భరతుడు అనుకున్నట్టు, ఆహా ఏదో నేను చెప్పన ఏంటై ఉంటుందో అని శత్రుఘ్నుడితో చెప్తున్నాడు. ఏం లేదు, నా ఉద్దేశం కొత్తది ఏదో యాగం చేస్తున్నారు నాన్నగారు, ఆయనకి ఇష్టం కదా యాగాలు చేయడం, అందుకని మనం కూడా పక్కన ఉంటే బాగుంటుందని మనల్ని పిలిపిస్తున్నారు అని అన్నాడు. అని ఇంకొక రీజన్, ఇంకొకటి కూడా కారణం అయి ఉంటుందని శత్రుఘ్నుడితో అంటాడు. ఏంటంటే ఏం లేదు, మనం అంతకు ముందర అప్పుడు మనందరం పెద్దవాళ్ళం అయ్యాం కదా, అందుకని మనందరికి సడన్ గా చెప్పకుండా మన అన్నయ్యకి పట్టాభిషేకం చేస్తుంటారు, యువరాజు పట్టాభిషేకం, అందుకని మనం లేకపోతే ఎట్లా, అందుకని మనల్ని పిలిపించుంటారు అని ఇలాగా అని ఏవో పొంగిపోతే ఏవో కారణాలు చెప్పేస్తుంటే వెంటనే వీళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళ తాతగారికి చెప్పారు. ఇక మేము వెళతాము, మాకు వెళ్ళాలని ఉంది, వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. వెంటనే వాళ్ళ తాతగారు వాళ్ళ మావయ్య వీళ్ళకి ఇక ఎన్ని బహుమానాలు ఇచ్చారో లెక్కలేదండి. ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. అంటే ఏనుగులు, గుర్రాలు, ఇక నగలు, నాణ్యాలు, ఆ ధనము, దానికి అంతే లేదు. ఎన్ని గుర్రాలు, ఎన్ని ఒంటెలో అలా ఇచ్చారు. అంటే దాని నిండా మళ్ళా అవి మోసేందుకు పరిచారకులు, ఇలా వేలు అనేక ఆయుధాలు ఇచ్చారు. అదేంటి ఇవన్నీ ఇవ్వడం అంటే, మరి వాళ్ళకి క్షత్రియులు, వాళ్ళు యుద్ధం చేస్తుంటారు, అలాంటివే ఇస్తారు, వాళ్ళకి ఇష్టమైనవి కదా, ఇచ్చి తీసుకెళ్ళమన్నారు. దాన్ని మోస్తూ అనేక మంది పరిజనం అలా వచ్చారు. వీళ్ళ వెంబడి అనేక పెద్ద పరిజనంతో వీళ్ళిద్దరు బయలుదేరుతుంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ దూకి నదులు మించి వీటి మించి వచ్చి గుర్రాలతో వచ్చారు. వీళ్ళు అలా వెళ్ళలేరు, వెనక బోల్డ్ అంత పరిజనం ఉంది. అలా వెళ్ళి ఒక చోట అందరూ మళ్ళీ విశ్రమించాలి, ఎందుకంటే మామూలు గుర్రాలు, మామూలు జనాలు వీళ్ళందరూ. అక్కడ ఉండిపోతే మళ్ళా భరతుడికి ఆ రోజు రాత్రి నిద్ర పట్ల, ఒక రాత్రి ఉండిపోవాల్సి వచ్చింది ఒక చోట. భరతుడు అన్నాడు శత్రుఘ్నుడితో, ఇంకా నా వల్ల కావడం లేదు, నాకేదో ఆందోళన వచ్చేస్తుంది, ఒక పని చేయండి, మీరు వెనక్కి రండి, ఇవన్నీ ఉంచుకొని నేను ముందర వెళ్ళిపోతాను నేను ఒక్కడిని ఎలాగైనా వెళ్ళిపోగలను, అంటే గుర్రాలు మించి చాలా తొందరగా వెళ్ళి గుర్రాన్ని సారథిని తీసుకుని వెళ్ళిపోతాను, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారుగా వాడితో పాటు, మీరు వెనక్కి ఇవన్నీ తీసుకుని మీరు వెనక్కి రండి అని ముందర బయలుదేరాడు. నిజానికి ఇప్పుడు మీరు ఆలోచించండి భరతుడు మెంటాలిటీ, ఆయన కూడా ఇక్కడి నుంచి భరతుడే మనకి అంత.
ఆయనకి కనుక నిజంగా ధనం, ఆశ అవన్నీ ఉన్నాయనుకోండి, అసలు నిజానికి కైకేయి దేశం వెళ్ళడు. ఎందుకంటే ఆయన యువరాజు అవ్వాలనుంటే ఇక్కడ రాజ్యం వదిలిపెట్టి ఇంత రాజ్యంలో ఒకళ్ళ రాముడిని చేస్తారేమో నేను అవ్వాలి అని దురభిప్రాయం అనుకుంటే రాజ్యం వదిలే వెళ్ళేవాడు కాదు. వెళ్ళి మాయా వాళ్ళ ఇంట్లో అన్ని రోజులు ఉన్నాడు సరే. ఇప్పుడు వస్తుంటే వీళ్ళు ఇన్ని వేల లక్షల కోట్ల వరహాలు అని బహుమానం ఇస్తే ఇంత డబ్బుని అక్కడెక్కడో అడవిలో వదిలేసి మీరు తర్వాత రండి, నేను ముందరెళ్ళిపోతానని ఎందుకు వస్తాడు? ఎందుకంటే ఆయనకి ఇది ముఖ్యం, ఈ డబ్బు కాదు. ఇక్కడ మనకు తెలుస్తోందా మనస్తత్వాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించారు. ఒక్కడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక ఆ ఆతృతతో వచ్చిన తర్వాత ఆయనకి ఎప్పుడు ఏం తెలుసు, తన తండ్రి ఎప్పుడు తన ఇంట్లో కైకేయి దగ్గరే ఉండడమే తెలుసు. ఎందుకంటే దశరథుడు అలాగే చేశాడు. మరి మిగతా వాళ్ళందరినీ పట్టించుకోకుండా కేవలం కైకేయి దగ్గరే ఉన్నాడు కదా. అందుకని తన అందరికి వస్తూనే అమ్మ దగ్గరికి వెళ్ళాలి. కైకేయి మందిరంలో ఉంటాడు. నగరానికి వస్తూ ఉంటే సారథి మామూలుగా ఎప్పుడూ వచ్చే అయోధ్యకి 4 ద్వారాలు అని మనం ముందరే చెప్పుకున్నాం. ఆ ముఖ్య ద్వారం కాకుండా ఆ పక్క ద్వారంలో వైజయంతి ద్వారం అందులోంచి తీసుకొస్తాం. ఏమి ఇందులోంచి వస్తున్నాం అంటే, లేదండి ఇక్కడి నుంచి వెళ్ళాము. చూస్తే ఆ రహదారుల్లో ఎప్పుడు హడావిడి, వేదాలు అవి వినిపించే గుడులు, యాగాలు అవి చేస్తున్నవి, ఎక్కడ సడి చందడి ఏమీ లేవు. తర్వాత ఎప్పుడు రహదారుల్లో వాళ్ళందరూ తిరుగుతూ హడావిడిగా నవ్వులు, తర్వాత ఆ దుకాణాలన్నీ తెరిచి అలా ఉంటుంది. ఏమీ లేవు, అన్ని మూసేస్తున్నాయి. తర్వాత బయటికి వచ్చి తిరుగుతున్న ఒకళ్ళిద్దరు కూడా భరతుడిని చూడగానే మొహం తిప్పుకుని వెళ్ళిపోయారు. ఎవరు పలకరించిన వాళ్ళు, నమస్కారం చేసిన వాళ్ళు లేరు. భరతుడు కూడా రాముడి లక్షణాలు చాలా ఉన్నాయండి. అతను తనంతటి తనే అందరికీ నమస్కరిస్తుంటే ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. పైగా పెద్దవాళ్ళైతే కొంతమంది కనిపించిన వాళ్ళు ఆయన దుఃఖంతో ఆయన చూడగానే ఏడుస్తున్నారు. అసలు ఆయనకి చాలా మనస్సు అసలే చికాకుగా ఉంది. ప్రయాణ బడలిక, పైగా ఎదురుకుండా ఇలాంటిది ఏమిటి, అతనికి అసలు ఇంకా ఆందోళన ఎక్కువైపోయింది భరతుడికి. చాలా 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 సెన్సిటివ్ మనిషి భరతుడు. అందుకే ఎప్పుడు రాముడు భరతుడు అని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే అంత ఇష్టం. అలాంటి భరతుడు తల్లి ఇంటికి, గృహానికి ప్రవేశించాడు. ప్రవేశించి అంతకు ముందరే ఆయనకి ఎందుకో అనుమానం వచ్చింది. తను బయలుదేరేటప్పుడు ఇంట్లోంచి బయలుదేరుతున్నాడు. అక్కడ తాతగారి ఇంట్లోంచి బయలుదేరుతుంటే దూతలు వచ్చి మీ ఇంట్లోంచి కబురు వచ్చింది, ఒకసారి పదండి మిమ్మల్ని తీసుకురమన్నారు, అర్జెంటుగా వెంటనే వచ్చేయమన్నారని చెప్తున్నప్పుడు ఆయన 2 ప్రశ్నలు వేస్తాడు భరతుడు. ఏంటంటే మొట్టమొదటి ప్రశ్న, దశరథుడు కుశలమే కదా అని అడుగుతాడు. వీళ్ళ ఏమీ మాట్లాడరు. రామలక్ష్మణులు కుశలమే కదా అంటారు. అన్నిటికీ నవ్వే ఊరుకుంటారు. తర్వాత ప్రశ్న ఏంటి అడుగుతాడో తెలుసా అండి? మా కౌసల్య మాత, సుమిత్ర మాత వాళ్ళందరికీ ఎప్పుడు ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో పతివ్రతలు, వాళ్ళిద్దరూ ఆ ధర్మజ్ఞురాలైన సుమిత్రాదేవి కుశలంగా ఉన్నారా అని అడిగారు. అడిగితే దానికి కూడా వీళ్ళు వెంటనే తర్వాత ఏంటి అడుగుతాడో తెలుసా అండి? తల్లి గురించి. ఎప్పుడు కోపంగా ఉంటుంది చూడు, ఆ తర్వాత చాలా తెలివి కలది అనుకుంటూ ఉంటుంది మా అమ్మ, ఆవిడ ఎలా ఉంది, ఆవిడ బాగానే ఉంటుందిలే, కానీ ఆవిడ నాకేమైనా చెప్పడానికి పంపించిందా అన్నాడు. ఆవిడ అరోగ అంటే ఆవిడకి ఏమీ రోగం రాదు, కానీ నా కోసం ఏమైనా చెప్పి పంపించిందా, ఎప్పుడు కోపంగా ఉంటుంది, తర్వాత తనే చాలా తెలివిగలది అనుకుంటుంది. అంటే ఒక కొడుకుకి ఒక తల్లి ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసిందో చూడండి. అంటే ఏంటి, అన్నిటికీ ఎప్పుడు కొంతమంది చూడండి తల్లులు పిల్లలతో ఆ మాట్లాడే ప్రవర్తన, వాళ్ళు పాప మనసులో ఏదో ఉంటుంది, కానీ పైకి చూపించడాన్ని బట్టి పిల్లలు అవే గుర్తుంటాయి వాళ్ళకి. అమ్మ నన్ను తిట్టింది గుర్తుంటుంది, అమ్మ నన్ను కొట్టిందే గుర్తుంటుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలో పిల్లల దగ్గర. మీరు తర్వాత వాళ్ళకి 1000 చేసి పెట్టండి, ఇవి గుర్తుండవు. అవే చిన్నప్పుడు అవే గుర్తొస్తాయి. అమ్మ నువ్వు అప్పుడు నన్ను కొట్టావు కదా, అప్పుడు నన్ను తిట్టావు కదా, అదే వాళ్ళకి ఆ ఉగ్ర స్వభావురాలు అంటూ అది చెప్తున్నాడు. అదే ఎందుకో భరతుడికి గుర్తుండిపోయాడు. అలాంటి దానికి అందుకే సందేహించకుండా ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు అంటున్నారట దూతలు, లక్ష్మీదేవి నిన్ను వరించబోతోంది, అందుకని తొందరగా రథం ఎక్కువ అని కూడా ఒక అతను అనేసట. లక్ష్మీదేవి వరిస్తోంది అనే మాట ఈయనకి అంత దబుక్కును తీసుకోలేదు భరతుడు. ఆయనకి అంత అర్థం కాలే ఆ మాట. ఏదో పిలుస్తున్నాడు, రాజలక్ష్మి వరిస్తోందంటే అలాగని అనుకున్నాడు, వచ్చేసాడు. ఇంత వచ్చేసిన తర్వాత తల్లి మందిరానికి వెళ్ళాడు. వెంటనే కైకేయి ఇక్కడ కూర్చుంది. ఈయన రాగానే లేచి ఎదురొచ్చింది. కొడుకుని చూసి మొహం అంతా సంతోషం అయిపోయింది. వెళ్ళి దగ్గరే కూర్చోబెట్టుకుంది, పక్కన కూర్చోబెట్టి ఇలా బుగ్గలు పునికి ఇక్కడ నుదుటి మీద ముద్దాడి. అప్పట్లో ఏంటంటే ఇలా బుగ్గల మీద ముద్దులు పెట్టడాలు లేవు, కొడుకులైనా సరే తల మీద ఇక్కడ వాసన చూసి ముద్దిచ్చేవారు. అలా ముద్దిచ్చింది. ఇచ్చి
నాన్న ఎలా ఉన్నావు, మీ తాతగారు బాగున్నారా, మీ మామయ్య బాగున్నారా, నీకేమైనా పంపించారా, ఇవన్నీ క్వశ్చన్ అడుగుతాడు. అవి అడగవలసిన ప్రశ్నల ఆ సమయంలో. ఒకవైపు దశరథుడు మరణించాడు, కొడుకొచ్చాడు. ఆ సమయంలో అలాంటి ప్రశ్నలు ఇవిడేమో తెలివి తక్కువదా కైకేయి, ఇలాంటి ప్రశ్నలు ఎందుకేస్తోంది అంటే ఆవిడ బుద్ధి ఎలాగా ఊగిసలాడుతోందో మీరు అర్థం చేసుకోండి. అంటే ఆవిడ ఒకలాంటి ఉన్మాదంలో ఉంది. ఏంటి ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడిగాను, ఇలా చేశాను, ఇలాంటి వరాలు అడిగాను, దశరథుడా మరణించాడు, భరతుడు వస్తున్నాడు, ఇతనేమంటాడో, తీసుకుంటాడో లేదో, లేకపోతే ఈ రాజ్యం ఏమవుతుంది, ఇలాంటి ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అందుకని ఏం ప్రశ్నలు వేస్తోంది, ఎలాంటి మాట్లాడుతుంది తెలియదు. లేకపోతే అలాంటి ప్రశ్న వేసేది. ఇందుకీ అసలు కొడుకు ముందర పలకరించిన కొడుక్కి పాపం ఇంకా విషయమే తెలియదు, అయినా సరే ఇలాంటి ప్రశ్నలు వేస్తాం. వెంటనే చెప్పాడు, లేదమ్మా అందరూ బాగున్నారు, చాలా కానుకలు పంపించారు, కానీ అవన్నీ వెనక్కి వస్తున్నాయి, తీసుకుని వస్తున్నారు వాళ్ళు. నేను ఆత్రం పట్టలేక ముందరొచ్చాను. ఏమమ్మా నగరం అంతా అలా ఉంది, ఎవ్వరూ మాట్లాడట్లేదు, నగరం అంతా బోసిపోయింది, అసలు మనం సరైన దీపాలు కూడా లేవు దేవాలయాల్లో, ఏమైంది, అసలు నాన్నగారి గురించి నాకు ఆతృతగా ఉంది. ఇప్పుడు ఇక్కడే కదా ఉంటారు, ఈ మనసు మీదే ఉంటారు, ఏమయ్యారు ఆయన కనిపించట్లేదు, ముందర ఆయనతో వెళ్ళి ఒక్కసారి మాట్లాడాలి, నాన్నగారు ఏది అని అడిగాడు. అంటే ప్రపంచంలో జీవులందరూ ఎక్కడికి వెళతారో, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళారు, ఆయనకి పుణ్యగతులు లభించాయి అని చెప్పారు. ఎలాంటి సమాధానం చెప్పించండి అంటే చెప్పవలసింది ఇలాంటి మంచి సమాధానం అంటే కరెక్ట్ గా చెప్పారు. ఒక్కసారి భరతుడు తట్టుకోలేకపోయాడు, గట్టిగా నాన్న నడుస్తూ పడిపోయాడు, అక్కడ పడి స్పృహ తప్పిపోయాడు. తర్వాత ఆయన మెల్లిగా సేద తీర్చిన తర్వాత లేచి కూర్చుని ఇలాంటి వార్త వినడానికి కోసం ఏంటి నేను ఇంత పరిగెట్టుకుని వచ్చాను, ఏమైంది అసలు, ఆయన ఎందుకు ఇలా మరణించారు, ఆయనకి ఎలాంటి పరిస్థితి ఎలా వచ్చింది, ఏమైంది అంటే అప్పుడు చెప్పి, ఏం లేదు ఆయనకి ఏదైనా అనుకోని ప్రమాదం ఏమైనా జరిగిందా, లేకపోతే ఏమైంది, ఒంట్లో ఎందుకు బాగోలేదా, నేను వెళ్ళేటప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, నా మీద ఎప్పుడు చెయ్యేసి నిమిరేవారు, నేను అన్నం తింటుంటే పక్కన కూర్చొని ఇది తిను భరత అది తిను భరత అని చెప్పేవారు, నాతో అంత దగ్గరగా ఉండేవారు, చాలా రోజుల నుంచి ఆయనే గుర్తొస్తున్నారు, ఇలా ఎందుకయిందమ్మా, ఏమైందమ్మా అంటే, లేదు ఆయన ఏమైనా నాకు పోయేటప్పుడు నా గురించి ఏమైనా అడిగారా, నా గురించి ఏమైనా చెప్పారా, ఇలా అనిపిస్తుంది కదా పిల్లలకి, అలా అడిగారు. అడిగితే వెంటనే ఆయన లేదు, ఆవిడ ఉన్నట్టు చెప్పిందండి. మళ్ళీ అలా ధైర్యంగానే చెప్పింది. ఏంటి లేదు, ఆయన వెళ్ళేటప్పుడు ఏమన్నాడో తెలుసా, రామా అంటూ మరణించాడు, నువ్వు 14 నువ్వు వనవాసం నుంచి రాగానే నిన్ను మొట్టమొదటి ఎవరు చూస్తారో వాళ్లే కదా అదృష్టవంతులు, నేను చూడకుండా వెళ్ళిపోతున్నాను, రామా అంటూ రాముడి గురించి తలుస్తూ మరణించాడు. వెంటనే అన్నాడు, రాముడి గురించి తలుస్తూ మరణించాడు ఏంటమ్మా, రాము పక్కన లేడా, జ్యేష్ఠపుత్రుడు కదా, రాముడు పక్కనే ఉండాలి కదా, రాముడు పక్కన లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా, ఏమయ్యాడు రాముడు అని అడిగాడు. అంటే అప్పుడు ఆవిడ చెప్పింది, లేదు నాయన రాముడు వనవాసానికి వెళ్ళాడు. మరి లక్ష్మణుడు అంటే రాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు వనవాసానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు వనవాసానికి, అది తండ్రి గారి ఆజ్ఞ అని చెప్పి. అంటే వెంటనే భరతుడు అడిగాడు, అమ్మ వనవాసం వెళ్ళమని ఆజ్ఞ ఇవ్వడానికి అన్నయ్య ఏం తప్పు చేశాడు, ఎవరైనా పరస్త్రీ వైపు కన్నెత్తి చూశాడా, లేకపోతే చిన్నపిల్లల్ని ఎవరైనా చంపేశాడా, లేదా పరధనాన్ని అపహరించాడా, ఏం చెయ్యకూడని పనులు చేశాడమ్మా, ఇలాంటి పనులు చేస్తేనే కదా దేశ బహిష్కరణ చేస్తారు 14 సంవత్సరాలు, ఎందుకు అన్నయ్య ఏం చేశాడు అంటే వెంటనే ఆవిడండి, తప్పు అలా మాట్లాడకూడదు, రాముడు ఎప్పుడు అలాంటి పనులు చేయడు, ఎప్పుడైనా పరధనాన్ని పరస్త్రీని ఆశించాడా రాముడు, అలా ఏం చేయలేదు. మరి అదేమిటమ్మా రాముడిని అలా అన్నయ్యని పంపించడం ఏమిటమ్మా, ధర్మాత్ముడు కదా అన్నయ్యని అంటే వెంటనే కాదు, నేను వరాలు కోరాను, రాముడికి పట్టాభిషేకం అనుకున్న తర్వాత నా దగ్గరికి వస్తే అప్పుడు 2 వరాలు నేను అడిగాను, ఒకటి రాముడిని 14 ఏళ్ళు అరణ్యానికి పంపించడం, తర్వాత నిన్ను ఒక మహారాజుగా చేయడం, ఇది నీకు పట్టాభిషేకం చేయడం నాకు కావాలని నేను అడిగాను. అందుకని రాముడు వెళ్తుంటే సీతా లక్ష్మణుడు కూడా ఆయన్ని అనుసరించారు. ఆయన వెళ్ళిన తర్వాత ఆ దుఃఖంలో ఏడుస్తూ మీ నాన్న మరణించారు అని చెప్పాడు. చెప్పేసరికి ఇక్కడ కైకేయి స్వభావం కొద్దిగా మనం చెప్పుకుని మళ్ళీ ముందరకడు. ఆవిడికి ఒక రాజ్య లోభం వచ్చింది, ఏంటి నాకే కావాలి ఇదంతా. తర్వాత ఒక పుత్ర వ్యామోహం అందరికీ ఉన్నట్టు, ఇప్పుడే పుత్ర వ్యామోహం ఎవరికి, కౌశల్యకి లేదా, సుమిత్రకి లేదా, అందరికీ ఉంది. కానీ ఈవిడికి ఒక మితిమీరి మించిపోయి చెప్పాను కదా నేను, అవతల వ్యక్తుల పుత్రులకి కూడా వాళ్ళకి ఏదైనా అపాయం జరిగినా కూడా ఈవిడ పట్టించుకునే స్థితిలో లేదు, నా కొడుకు బాగుండాలని.
అలాగా తర్వాత ఏంటంటే భర్త నేను ఏదడిగితే నాకు అది ఇస్తాడు అనే ఒక గర్వం అప్పట్లో ఉండేది. తర్వాత సవతుల పట్ల ఆవిడకి ఎప్పుడూ మాత్సర్యమే. సవతుల కంటే నేనే గొప్పదాన్ని. నా దగ్గరే ఉంటాడు నా మొగుడు అన్నట్టు అదొక అహంకారం. ఇవన్నీ కలిపితే కైకేయి. భరతుడు ఆయనకి అసలు ఏమీ తెలియని అమాయకుడు. కేవలం ధర్మాన్ని పట్టుకుని ధర్మం ధర్మం అంటూ వ్యవహరించేవాడు. తర్వాత రాముడి పట్ల పూర్తి అంకిత భావం. రాముడే ముందర తండ్రి, తండ్రి తర్వాత రాముడు. అన్నయ్య ఏం చెప్తే అది. అలాంటి అమాయకుడు, అలాంటి పవిత్ర హృదయం కలవాడు. ఇలాంటి మాటలు ఎక్కడ విని తట్టుకోగలండి ఆయన. తట్టుకునే శక్తి ఉండాలి. ఒక దేనికైనా సరే ఒక ఇది ఉంటుంది కదా, థ్రెషోల్డ్, అది దాటిపోయాడు. దాటిపోయే వెంటనే పైగా నువ్వే మహారాజా పదవిని ఇంకా స్వీకరించాలి, కాబట్టి నువ్వు మహారాజుగా దర్పంగా ఉండాలి, ఇలా నీరసించిపోకూడదు, నువ్వు లేచి గట్టిగా నిలబడు అని యథాతథంగా మొత్తం అంతా చెప్పేసింది ఆవిడ. చెప్పేసరికి నిష్కంటకం అయిపోయింది ఈ రాజ్యం. నీకు ఇంకా నీకే అడ్డు కూడా లేదని చెప్తాడు. అప్పుడు వెంటనే చెప్పడం కూడా కొన్ని మంధర ఇలా చెప్పింది, మంధర మాటల వల్ల నేను చెడిపోయాను అంటూ మంధర మీదకి నెట్టం కూడా నెట్టలేదండి. అది కూడా లేదు. మన నిర్భయంగా సూటిగా చెప్తుంది ఆవిడ. ఆవిడ ఒక్కటే మాట అన్నట్టు వినిన తర్వాత భరత ఫస్ట్ అన్న మాట ఏంటో తెలుసా అండి? అమ్మా కామధేను అని ఉంటుంది చూసావా స్వర్గంలో, కామధేనుట ఒకసారి ఆవిడ ఇలా పైనుంచి ఇలా తిరుగుతూ కింద భూలోకంలో ఉండే సంతతిని చూస్తుంది. ఆవిడకి అనేక సంతతి కదా మరి. కామధేను అంటే ఆవిడికి ఎద్దులు, ఆవులు అన్ని ఆవిడ సంతతే కదండి. కామధేను అంటే అక్కడ స్వర్గంలో ఉండే ఆవు, దానికి పుట్టిన సంతతే ఇక్కడ మనకున్న ఆవులు, గేదెలు, ఇవన్నీ ఎద్దులు, ఇవన్నీ. అది చూస్తూ ఉంటే ఒక రైతు 2 బక్క చిక్కిన ఎద్దులని కాడికి కట్టి పొలాన్ని దున్నుతున్నట్టు. అవి పాపం ఓపిక లేక, తిండి లేక, అవి కదలలేకపోతుంటే వాటిని గట్టిగా కొడుతున్నాడు కర్రతో. కొట్టి పదండి దున్నండి అంటే అవి కన్నీళ్లు కారుస్తున్నాయి. అది చూసి కామధేనువు వల ఏడ్చింది. ఏడిస్తే అప్పుడు ఇంద్రుడు అడిగట, నీకు ఇన్ని కోట్ల మంది పిల్లలున్నాయి, అవి రెండింటిని దెబ్బలు తింటుంటే ఎందుకలా ఏడుస్తున్నావు? ఎన్ని కోట్ల మంది ఉన్నా నా పిల్లలే, అవి ఎవ్వరు కన్నీళ్లు పెట్టినా నేను తట్టుకోలేను, నా పిల్లలకి తల్లికి ఉండే అనుబంధం అది అని ఇంద్రుడికి చెప్పింది. చెప్పి కామధేనువు లాంటిది ఇంతమంది పిల్లలు ఉంటే అంత ఏడ్చిందే. కౌసల్య కామధేనువు కంటే పవిత్రురాలు, ఆవిడకి ఒక్కడే కొడుకమ్మా, ఆవిడ్ని నువ్వు అడవికి పంపిస్తావా? నువ్వు అసలు దుర్మార్గురాలివమ్మా, నువ్వు అమ్మ అని కూడా నేను పిలవను, ఇక ఆ పిలుపుకు కూడా నీకు అర్హత లేదు అన్నట్టు. ఎంత కదిలిపోయాడండి, అంత పవిత్రుడు. నిజానికి ఆ అన్నయ్య అంటే ఉన్న ఆ ప్రేమ, నిజానికి ఆ భక్తి, దాంతో చాలా కదిలిపోయాడండి. కదిలిపోయి వెంటనే ఏం చెప్పాడంటే, అమ్మా నేను ఎప్పుడైనా అడిగానా నాకు రాజ్యం కావాలని? ఏనాడైనా నీ దగ్గరకు వచ్చి అడిగాను నాకు ఇది కావాలి అని అడిగానా? నాకు వద్దు, నాకు కావాల్సింది. నువ్వు 3 తప్పులు చేసావు. నీవు చేసిన దానివల్ల 3 నష్టాలు వచ్చాయి. ఒకటేంటో తెలుసా? దశరథ తండ్రి మరణించాడు. 2 ఏంటంటే రాముడు అడవికి వెళ్ళాడు. ఇక 3వది, ఇది ఎవ్వరూ తీర్చలేనిది ఏంటంటే, నేను బతికున్నంత కాలం నాకు చెడ్డ పేరే వస్తుంది. భరతుడు ఇంత దుర్మార్గుడా అంటారు తప్ప భరతుడు తల్లి గురించి ఎవరు మాట్లాడరు. మొత్తం నువ్వు చేసిన దుర్మార్గత్వం అంతా నా మీద తిరిగిపోయింది. అందరూ నన్ను ఇక అసహించుకుంటారు. ఇప్పటికే అందరూ నన్ను అసహించుకుంటున్నారమ్మా, ఇక నేను ఎలా నడవను, ఎలా బ్రతకను, నా బ్రతుక్కి ఒక అర్థం లేకుండా చేశావు అంటూ విపరీతంగా ఏడ్చాడు. ఏడ్చి అప్పుడు నేను ఎలా బయటికి వెళ్ళాలి అప్పుడు చెప్పాడు, అమ్మా ఇక్కడి నుంచి నేను నా తల్లిగా నేను బహిష్కరిస్తున్నాను, ఇక నేను తల్లిగా ఉంచలేను. ఇంకా చూడండి ఆవిడ బాధ చూడండి. ఒకవైపు భర్త ఇంకా నేను నా భార్య కాదన్నాడు. కొడుకొచ్చి ఎవరి కోసమైతే ఈవిడ ఇంత ప్రయత్నం చేసి ఇన్ని తిట్లు తిని ఇన్ని చేసిందో, ఆ కొడుకు కూడా వచ్చి నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నాకు తల్లివే కాదంటున్నాడు. ఏంటా కర్మ అంటే, ఇదంతా ఎందుకు చేస్తా? ఆవిడ కావలసి చేసిందా? నిజానికి ఎవరో చేయించారు అంతా వదిలేస్తే. తల్లిగా కొడుకు బాగుండాలని చేసింది, కానీ చేసిన తీరు తప్పు. కనీసం నా కొడుక్కి రాజ్యం ఇవ్వు అంటే బానే ఉండేదేమో. రాముడిని అడవికి పంపించకుండా ఉంటే కథ ఇంకోలా ఉండేది. కానీ కథ మనకు కావాల్సిందే ఆయన అడవికి వెళ్ళి కదా. అందుకే ఇలా ఇన్ని మలుపులు తిరిగింది. కాబట్టి అనేసి నేను ఇక మాత్రం నేను ఉండలేను, నాకు ఈ రాజ్యం ఏమిటమ్మా, ఈ రాజ్యం నాకు సంబంధించింది కావాలి. నీకు మన రాజ్యంలో నీకు తెలీదా? నువ్వు ఈ రాజ్యానికి కోసల దేశానికి వచ్చి ఇన్నేళ్లయింది, నీకు ఈ రాజ్యంలో ఏమిటో తెలీదా? నీకు అధికారం ఎవరికి ఉంటుందమ్మా? జ్యేష్ఠుడికి ఉంటుంది. అంతేగాని ఎప్పుడో ఇచ్చిన వరాలు అవన్నీ పనికిరావమ్మా. తండ్రికి పెద్ద కొడుకు ఎవరో పెద్ద కొడుకే రాజ్యం ఇవ్వాలి, ఇది మా వంశాచారం అంటాడండి. అప్పుడు మా వంశం, అంతవరకు తల్లి తండ్రి కలిసి ఉన్నారు. ఎప్పుడైతే విడిపోయారో కొడుకు ఎప్పుడు తండ్రి వైపు వెళ్ళిపోతాడు.
వెంటనే మా వంశాచారం నీకు తెలియదమ్మా, అందుకని ఇంక నుంచి నువ్వు వేరు. నా తండ్రిని ఇంత బాధ పెట్టి చంపేశావా తర్వాత మా అన్నయ్యని అడవికి పంపించావు, నాకు చెడ్డ పేరు తెచ్చావు, కాబట్టి ఇక్కడి నుంచి నీకు నేను నీ కొడుకుగా నేను ఉండను, ఇంకా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఇది విడిచేస్తున్నాను మన ఇద్దరు మమ్మత అని చెప్పి చాలా ఏడుస్తాడండి. ఎంత ఏడుస్తాడు, ఎంత ఓదార్చినా ఉండడు. ఇక నేను ఇక్కడ ఉండలేను అని బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ భరతుడి కోసమే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు? సుమంత్రుడు, వశిష్ఠుడు, వాళ్ళందరూ. ఎందుకంటే అక్కడ దహన సంస్కారాలు జరగాలి, శరీరం అలా పడుంది పాపం దశరథుడిది. ఇక నెక్స్ట్ ఆయన రాజు చేయాలి, ఇవన్నీ ఉన్నాయి మాటలు. వెంటనే రాజ్యసభకు వెళ్ళిపోతాడు. అలాగే ఆ దుఃఖంతో. ఈ లోపల శత్రుఘ్నుడు వచ్చాడు. ఇద్దరు వెళ్ళారు. శత్రుఘ్నుడు అసలు ఎవరు పట్టలేకపోయారు. చిన్నవాడు పాపం భరతుడిని అనుసరించి వెళ్ళాడు. దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అప్పుడు ఇద్దరు ఆ రాజ్యసభకు వెళితే అప్పుడు అందరికీ నమస్కరించి ఒకే మాట చెప్పాట భరతుడు, ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధము లేదు, నాకు రాజ్యకాంక్ష లేదు, నేను రాజ్యం కావాలని అడగలేదు, నాకు నన్ను దయచేసి తప్పు పట్టుకోకండి, నేను ఏమి చెయ్యాలని చెయ్యలేదు, నేను రాముడు అడవికి వెళ్ళడం అనే దానిలో నా పాత్ర లేదు, మా అమ్మ ఇలాంటి కోరికలు అడుగుతుందని కూడా నాకు తెలియదు, కాబట్టి నేను శత్రుఘ్నుడు దూరంగా ఉన్నాము, మాకు ఎలాంటి పాపము తెలియదు, దయచేసి నన్ను తప్పు పట్టుకోకండి అంటే సరే. వెంటనే వశిష్ఠుడు వాళ్ళు అన్నారు, ఇవన్నీ వదిలేసే, ముందర చేయవలసిన కార్యాలు ముందరికి రా, ఇది చెయ్యాలి, నువ్వు ముందర దహన సంస్కారాలు చేయాలి. మరి మనకు ఒక అనుమానం వస్తుంది. మరి రాజు దశరథుడు ఆయన అన్నాడు కదా, నువ్వు కైకేయి నువ్వు మాత్రం నేను పరీక్ష చేస్తున్నాను, అలాగే నీ కొడుకు దహన సంస్కారాలు చెయ్యక్కర్లేదు. దహన సంస్కారాలు ఎప్పుడు చెయ్యక్కర్లేదు? ఒకవేళ రాజ్యాన్ని ఆయన స్వీకరిస్తే చెయ్యక్కర్లేదు. ఇక్కడ భరతుడు రాజ్యాన్ని స్వీకరించట్ల, అందుకని చెయ్యొచ్చు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇక ఆయనే చెయ్యాలి అని వశిష్ఠుడు అంటాడు. భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు కలిసి చేయాలి అని ఈయన బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఈ లోపల ఒక పరిచారిక వచ్చి చెప్తుంది, కౌసల్యాదేవి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. వెంటనే భరతుడు అక్కడి నుంచి గబగబా లేచి పరిగెడతాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి కలుగుతాడు. ఈ లోపల ఆవిడే వస్తుంది ఎదుర్కొంది. ఆవిడ చెప్పాను కదా, అసలే ఆవిడ దుఃఖంలో ఉంది, పైగా భర్త పోయాడు. అందుకని ఆవిడ ఎదుర్కొండా భరతుడు కనిపించాడు. భరతుడు అంటే కూడా ఆవిడకి విపరీతమైన ఇష్టం. కానీ ఇప్పుడు ఇష్టాలు కొద్దిగా మారే, ఎందుకంటే ఆవిడ ఆ దుఃఖంలోనే ఉంది ఇంకా. అందుకని వెంటనే ఆయన్ని చూడగానే కాళ్ళ మీద పడి ఏడ్చాడు భరతుడు. అమ్మా ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా, నేను లేనప్పుడు అన్నయ్య ఇలా అడవులకు వెళ్ళాడని తెలిసింది, నాకు చాలా దుఃఖంగా ఉంది అంటే వెంటనే లేపి కూర్చోబెట్టి, నాయన ఇప్పుడు జాగ్రత్తగా, నీకేం కష్టం లేదు, మీ అమ్మ నువ్వే కష్టపడకుండా మంచి వరాలు అవి కోరి నిన్ను రాజును చేసేసిందిరా, నీకేం బెంగలేదు. ఇప్పుడు రాముడు కూడా ఎక్కడో దూరంగా ఉన్నాడు, 14 ఏళ్ళు రాడు, హాయిగా రాజ్యాన్ని ఏలుకో నువ్వు. చూడండి కౌసల్యాదేవి నోట ఎలాంటి మాటలు ఇస్తాయి. రాముణ్ణి కన్నా తల్లి అండి. రాముణ్ణి కన్నా కృష్ణుని కన్నా యశోదైనా కౌసల్యైనా తల్లి బాధపడితే ఏదైనా మాట వస్తుంది నోట్లోంచి. ఎందుకంటే కొడుకు అనే అనుబంధం తల్లికే తెలుస్తుంది. తండ్రిని తల అనలేడేమో కానీ తల్లి తట్టుకోలేదు. ఆ తల్లితో దాంతో కోపం వచ్చనేసి, నీకే నిష్కంఠగా ఆలోచించుకో, నా కొడుకు ఇక్కడ ఎలాగో లేడుగా, ఇక నా సంగతి అంటావా, నా ఎవరు లేరు, నా వాళ్ళు లేరు, నాకు దాయాదులు లేరు, ఇప్పుడు ఏమో నా పిల్లాడా దూరంగా ఉన్నాడు, భర్త కూడా లేడు, కాబట్టి నాయన ఎలాగో ఇవన్నీ ఇప్పుడు ఈ దహన సంస్కారాలు ఇవై 13 రోజులు అయిన తర్వాత నన్ను మాత్రం నా కొడుకు దగ్గరికి పంపించేసాయి, నేను అక్కడికే వెళ్ళి ఉంటాను అడవుల్లో, నేను మాత్రం ఇక్కడ ఉంటాను, నాకు అక్కర్లేదు, ఈ రాజ్యం మొత్తం అంతా నా భవనాలు కూడా నువ్వే తీసుకో, నాకు అక్కర్లేదు అనేసరికి మూర్ఛపోయాటండి. ఎందుకంటే అలాంటి పరుషవాక్యాలు ఆయన జీవితంలో ఎప్పుడు వినలేదు భరతుడు. చెప్పాను కదా, చాలా చాలా సున్నితమైన మనస్సు ఆయన అతి సున్నితంగా పెంచారు. అలాంటిది ఏంటి అందరూ మాటలతో పొడుస్తున్నారు మనుషులందరూ అనేసరికి కాళ్ళ మీద మూర్చిపోయాడు. పడిపోయి అమ్మా అంటే ఏడడం మొదలెట్టాడు. ఏడ్చి, అమ్మా నేను ఒక్క మాట చెప్తానమ్మా, నా మాట ఇందులో నాకు సంబంధం లేదమ్మా, నేను ఊర్లో లేనని నీకు ఆ విషయం తెలుసు, నేను శత్రుఘ్నుడు లేని సమయంలో ఇవన్నీ చేశారు, కాబట్టి ఒక్కటి నా మాట విను, నేను నీకు ఒట్టు పెట్టి చెప్తున్నానమ్మా అంటూ, ఇది గనక నేను నాకు ఇష్టపడి చేసిందైతే నాకు పాపం, ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపం నాకు వస్తుందని ఇక్కడ ఆయన 36 చెప్తాడండి పాపాలు, తప్పులు. ఈ తప్పు చేసిన పాపం నాకు అడ్డుతుందమ్మా, నిజంగా నేను కనుక అబద్ధం ఆడితే అంటూ 36 చెప్తాడు. ఈ 36 ఫస్ట్ మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇవేవి జీవితంలో చెయ్యకూడదు అన్నట్టుగా. అందులో కొన్ని చెప్పి ముగించిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో కొన్ని చెప్తా. అవి ఏంటంటే, నిద్రపోతున్న ఆవుని తన్నిన పాపం. ఆవు నిద్రపోతూ ఉంటే వెళ్ళి తక్కువ మన కాలుతో తన్నితే ఎంత పాపం వస్తుందో నాకు అంత పాపం వస్తుందమ్మా నేను గనక అబద్ధం ఆడితే. తర్వాత
పన్నులు ప్రజల దగ్గర నుంచి తీసుకుని సరిగా పాలించని రాజుకి ఎంత పాపం వస్తుందో, అంటే టాక్సెస్ తీసుకుని. ఇప్పుడు మరి వీళ్ళందరికీ రావాలి మన వాళ్ళకి కదా, కానీ చెప్తున్నాడు అవన్నీ అప్పట్లో మహాపాపాల కింద లెక్క. తర్వాత సేవకులతో పని చేయించుకుని వారికి సరైన డబ్బు ఇవ్వని యజమానికి ఎంత పాపం వస్తుందో అంత పాపం. తర్వాత మంచిగా చూసే ప్రభువుకి మోసం చేసిన నౌకరికి ఎంత పాపం వస్తుందో అంత పాపం. బ్రాహ్మణుల చేత యజ్ఞాలు యాగాలు చేయించుకుని వాళ్ళకి సరైన దక్షిణ ఇవ్వకపోతే ఎంత పాపం వస్తుందో అంత పాపం. యుద్ధం మధ్యలో పారిపోయిన వాడికి ఎంత పాపం వస్తుందో అంతది. పెళ్ళాం పిల్లల్ని విడిచి తాను మాత్రమే వెళ్లి విందారగించే వాడికి ఎంత పాపం వస్తుందో అంత పాపం. మద్యాన్ని తాగేవాడు, జూదాన్ని ఆడేవాడు, ఇళ్లకు నిప్పులు పెట్టేవాడు, దూడలకి పాలించకుండా మిగతా పాలన్నీ ఆవు పాలు తాగేవాడు, తర్వాత ఇద్దరు స్నేహితుల మధ్య గొడవలు పెట్టి చంపించేవాడు, తర్వాత పిల్లలు లేకుండా అర్ధాయుష్యుతో చచ్చిపోయేవాడు, ఇలాంటి రకరకాల 36 చెప్పి వీళ్ళందరికీ ఏ పాపం వస్తుందో, నేను గనక అబద్ధం ఆడితే నాకు అదే పాపం వస్తుందమ్మా, ఒట్టు పెట్టి చెప్తున్నాను అంటే ఆవిడ కాళ్ళ మీద చేయి పెట్టి చెప్పి ఏడ్చాడు. కౌసల్యాదేవి అప్పటికి కదిలిపోయింది. అప్పుడు ఆవిడ మనసు స్థిరం చేసుకున్నది, నాయనా నేను చాలా నీకు తెలియదు, కొన్ని రోజుల నుంచి కుమిలిపోతున్నాను, ఇందులోంచి నేను బయటికి రావట్లేదు, నువ్వు కూడా నీ తల్లిలాగే అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది నీ మనసు ఎంత పవిత్రమైందో, నువ్వు రాముడి తమ్ముడు అయ్యా, దశరథుడి కొడుకువి, నీకు నీలో రక్తం ఉంది, నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకటి, నువ్వు చాలా గొప్పవాడివిరా, నీకు తప్పనిసరి నీకు అంతా మంచి జరుగుతుంది అని లేపి కూర్చోబెట్టి, నాయన ఇప్పుడు చెయ్యవలసిందంట నువ్వు చెయ్యి అని చెప్పింది. అది చెప్పేసరికి వెంటనే లేచి అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, పద నువ్వు ఇక్కడ చెయ్యాల్సిన మిగతా కార్యక్రమాలు ఉన్నాయంటే సరే వెళ్ళి అప్పుడు ఆయన దశరథుడు దేహాన్ని బయటికి తీసి అప్పుడు దహన సంస్కారాలు అవి భరతుడు శత్రుఘ్నుడు కలిసి చేశారు. చాలా దుఃఖంతో చేశారు. అలా మొత్తం 10 రోజుల క్రియలు చేసి 13వ రోజు అన్ని మిగతా పనులు కూడా అయ్యాక అప్పుడు మళ్ళా సభలోకి తీరి ఏం మాట్లాడాలని డిసైడ్, ఏం చేయాలని నిర్ణయం తీసుకోవడానికి వచ్చారు. ఇక్కడ కైకేయి గురించి ఒక్క నిమిషం చెప్పుకుని మళ్ళా ముగిద్దాం. నిజమే, దశరథుడికి కొడుకు కోసం దశరథుడు కూడా పుత్ర ప్రేమే. మనం ఆయన మరణిస్తున్నప్పుడు మనందరికీ బాధేసింది, మన మనసులు కదిలిపోయి మనకి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అయ్యో దశరథుడు పాపం అనుకున్నాం. ఈ కైకేయి మాత్రం పుత్ర ప్రేమ కాదా? కైకేయికి లేదా? కానీ చెప్పాను కదా, కైకేయి రాజ్యం ఒకటి అడిగితే సరిపోయేది, కానీ ఇక్కడ అడిగింది ఇంకొక రాముడిని అడిగి పంపించాడు. అది పుత్ర ప్రేమని దాటి ఎవడ తామసికానికి వెళ్తే, అందుకని అందరం అసహించుకున్నాం. ఎందుకంటే మనందరికీ రాముడిని మనం ప్రేమిస్తాం కాబట్టి రాముడిని పంపిస్తే మనకు కోపం. ఇది అందుకని పుత్ర ప్రేమే, కానీ వెర్రితలలు వేసింది. ఆ వెర్రితలలు వెయ్యకుండా ఉంటే బాగుండేది. అందువల్ల ఆవిడ ఎప్పటికీ చరిత్రలో కైకేయిగానే ఉంది. అలాగే మంధర అంటే ఇంకా అంతే, అందరి హృదయాల్ని మదించి పడేసింది కదండి. సీతమ్మ వారి దగ్గర నుంచి రాముడిది ఎవరిది కాదు, ఎవ్వరికి. మీకు నేను చెప్పాను కదా, అయోధ్యాకాండలో ప్రతి ఒక్కళ్ళకి దుఃఖమే, ప్రతి ఒక్కళ్ళ మనసులో యుద్ధమే, ప్రతి ఒక్కళ్ళ మనసులో సంఘర్షణే జరిగింది అని. కాబట్టి ఆ మదించి పడేసింది మంధర. ఒక్క ఆడది, ఒక ముసలి గూనిది అందరి మనసుల్ని మదించింది. కాబట్టి తర్వాత అనుకోవడం కాదు, ఆవిడ దేవుడు ఆవిడతో అలా చెప్పించాడని, ఆవిడ పూర్వజన్మ ఇదని, ఇవన్నీ కథలు అనుకోండి. ఏదైనా కానీ జరిగింది ఇది కదా. మొత్తం మీద ఇది చేసింది, ఇంత మందిని ఇన్ని విధాలుగా బాధ పెట్టింది. కాబట్టి ఒక విధంగా మాతృప్రేమే, కానీ కోరకూడని కోరిక కోరింది కాబట్టి చెడ్డదైపోయింది కైకేయి కదా. ఒక విధంగా జాలి పడాలి, కానీ పడాలి అనిపించదు. ఎందుకంటే రాముడిని ఇంత కష్టపెట్టింది, ఎందుకు పడాలి? మన రాముడు కదా, మన సీత, మన లక్ష్మణుడు అంత అడవుల్లో ఎందుకు కష్టపడాలి 14 ఏళ్ళు? ఓకే, రాక్షసుల్ని చంపాలి, కథ వదిలేయండి. అంత కష్టపడుతుంటే మనం చూడలేం కదా. కాబట్టి మనందరికీ కైకేయి, మనకే కాదు ప్రజలకు కూడా చెడ్డదే అయిపోయింది. ఇది ఈ విధంగా. కానీ భరతుడు పడ్డ బాధ ఆయనకి జీవితాంతం ఎప్పుడు ఆయన అందరికీ చెప్పుకోవడమే కారణం, అందరికీ రీజనింగ్ ఇచ్చుకోవడమే. ఎందుకు ఆయన ఆ స్థితికి దిగజారిపోవాల్సి వచ్చింది? పైగా ఒక మంచి పెడస్టల్లో ఆయన అలా ఉన్నవాడు దిగజారిపోయి, లేదండి నా మనసులో ఏం లేదండి అని ప్రతి వాళ్ళకి వెళ్ళి ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది? తల్లి వాళ్ళు కదా. అది అందుకని ఆయనకి అది ఆ తల్లి మీద ద్వేషంగా మారి. ఇంకా కౌసల్య చూడండి ఎంత మాట ఉందో, అంటే నా కొడుకుంటే నీకే కదా, వాడు నీకు కూడా సాయం చేసేవాడు కదా, వాడిని అడవికి ఎందుకు పంపించింది మీ అమ్మ? యుద్ధం చేసి సంపాదించుకోవాలి కదా రాజ్యం, అలాంటిది ఇలాంటి మోసం చేస్తుందా అని ఇన్ని మాటలు ఇలా అలా అనిపించుకున్నాడే భరతుడు. అది
అది మనసులో ఎంత గుచ్చుకుంటుందండి. కాబట్టి ఒక విధంగా ఇక్కడ కౌసల్య మనసు బాధపడింది. సుమిత్ర వచ్చి మళ్ళీ ఇక్కడ అందా లేదా అనేది మనకి ఇంక వాల్మీకి ఏం చెప్పలేదు. ఎందుకంటే సుమిత్ర గురించి 2, 3 సార్లు చెప్పాడు. ఆవిడ ధర్మగురాలు, తర్వాత చాలా తెలివిగలది, అన్ని గ్రహిస్తుంది అని మనకు చెప్పి వదిలేశాడు. ప్రతిసారి ఆవిడ గురించి మాట్లాడు అంతే. అక్కడికి ఇంకా మన ఊహకు వదిలేస్తాడు. ఒకటి మనకి ఇక్కడ అర్థమైందంటే భరతుడికి ఎలాంటి రాజ్యకాంక్ష లేదు. భరతుడు అమాయకుడు, పవిత్రుడు, అతని తండ్రి యందు భక్తి, అలాగే అన్న అంటే విపరీతమైన ప్రేమ, అన్న అంటే భక్తి. కాబట్టి ఆయన రాజ్యం నాకు నిష్కంఠకం అయిపోయింది, రాజ్యం కావాలి, ఇలాంటి ఆలోచనలు ఆయనకి ఎట్టి కోసానా లేవు. ఎందుకంటే చెప్పాను కదా, నిజానికి రాజ్యకాంక్ష ఉంటే తాతగారి ఊరికి వెళ్ళాడు, అంత ధనం వస్తుంటే ధనాన్ని వదిలేసి అతను ఒక్కడు ముందరొచ్చి ఏమైందమ్మా అని అడగడు. ఇంత ఏడ్చి అందరికి ఆయన వెళ్ళి నేను ఇలా చేశాను, నా ఇది తప్పు లేదు అంటూ చెప్పుకోడు. కాబట్టి ఇక్కడ మనం భరతుడి గురించి ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. భరతుడు ఇంతే, శత్రుఘ్నుడు ఇంతే అంటూ మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు కదా. ఒక్కొక్కళ్ళ మనుషుల్ని అర్థం చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నించారు. ఇక ఇది అయోధ్యకాండలో కొంతవరకు మనం వచ్చాము. గచ్చత అంటూ మొదలెట్టాం. మొదటి శ్లోకంలో గచ్చత అంటూ మొదలెట్టినప్పుడే నేను మీకు చెప్పాను, గచ్చత అంటే వెళ్ళడం. సో వెళ్ళడం, ఎవరెవరు వెళుతూనే ఉన్నారు అందరూ. రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్ళిపోయారు. దశరథుడు పరలోకానికే వెళ్ళిపోయాడు. అందరూ అన్ని చోట్ల అన్ని మూమెంట్స్, ప్రతి వాళ్ళు అన్ని చోట్ల కదలికలు తెప్పించిన అయోధ్యకాండ ఈరోజు దశరథుడి పరలోక ప్రయాణంతో మనకి ముగిసింది. ఎందుకంటే అనుకున్నాం ఇది మన మరణం అనద్దు, ఆయన మోక్షం పొందాడు. శ్రీరాముడు లాంటి వాణ్ణి కొడుకుగా పొంది ఆయన పరలోకాలకి ఏంటి మోక్షం శ్రీమన్నారాయణలోనే కలిసిపోయాడు. కాబట్టి ఆయన మోక్షం పొందాడని మనం చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ వీళ్ళు పడ్డ బాధ, రాజ్యంలో ప్రజలు పడ్డ బాధ. రాజ్యం వాళ్ళకి ఎలా ఉంటుందంటే రాముడు వెళ్ళిపోయాడు, రాజుగారు లేరు, వాళ్ళు పడ్డ నరకం, వాళ్ళు ఎంత నరకాలు పడుతున్నారు. సో మొత్తం అందరికీ బాధే అయోధ్యకాండ. ఇప్పుడు ఈ తర్వాత భరతుడు ఏం మాట్లాడతాడు, తర్వాత ఆయన ఎలాంటి ఆలోచనలు చేస్తాడు, వశిష్ఠుడు ఏమంటాడు, సుమంత్రుడు ఏమంటాడు, తల్లులు ఏమంటారు, దాని అందరూ కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇవన్నీ మనం వచ్చే వారం చెప్పుకుందాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్.